అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం అరిగే రామారావు గారి బహుమతి పొందిన రచన నిన్ను నీవు దిద్దుకో చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా కథను ప్రారంభించుకుందాం. గేట్ తీసుకుని లోపలికొస్తున్న ఒక యువతిని చూచి ఆమె మొదట ఆశ్చర్యపోయింది. అంతలోకి నవ్వి కట్టుతున్న సన్నజాజి దండను ప్రక్కన పెట్టి ఎదురొచ్చింది. మా అన్నయ్య కోసం వచ్చారు కదూ, మీ పేరు సీత కదూ అంటూ సాదరంగా లోపలికి ఆహ్వానించింది. సీత ఆశ్చర్యంగా, నేనెట్లా తెలుసు నీకు అంది. ఆ రోజు రిక్షాలో వచ్చి సెలవు చీటి ఇచ్చిపోయారు కదూ, అప్పుడే మర్చిపోయారా? అవును, అయితే నా పేరు ఎట్లా తెలుసు నవ్వుతూ అంది సీత. నేనెట్లా తెలుసు, నా పేరెట్లా తెలుసు అని ఒకే అడుగుతున్నారే. మా ఇంట్లో రోజు మీ పేరు అనుకోని క్షణం ఉంటేగా అంటూ వంటింట్లోకి వెళ్ళింది. సీతకెందుకో ఆ మాటకు సిగ్గేసింది. రమ టీ పెట్టుకుని వచ్చింది. నవ్వుతూ ఎన్నో కబుర్లు చెప్పింది. రమ సీతకెంతో నచ్చింది. ఆ కాసేపట్లోనే ఆ పిల్ల పట్ల ఒక విధమైన స్నేహభావం, ఆత్మీయత కలిగాయి. ఇందాక నా పేరు మీ ఇంట్లో అనుకోని క్షణం లేదన్నావు. మీ అన్నా చెల్లెళ్లకు నా పేరు అంతగా అనుకోవలసిన పనేమిటబ్బా నవ్వుతూ అంది. ఈ మధ్య మా అన్నయ్య ఇంట్లో మీ విషయం తప్ప మరొకటి మాట్లాడడం లేదు. ప్రతి మాటకు మీ పేరు తీసుకొచ్చి నువ్వు ఆ సీతలాగా ధైర్యంగా ఉండాలి, జీవితాన్ని ఎదుర్కోవాలి, సమస్యలతో పోట్లాడాలి అంటూ ఈ సీతానామస్మరణతో నన్ను ఊదరగొట్టేస్తున్నాడు అంటూ రమ పక్కపక్క నవ్వింది. సీత కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. ఇంతలో గేట్ అవతల రిక్షా ఆగింది. రమ కంగారుగా, మా అన్నయ్య వస్తున్నాడు, మీరు వంటింట్లో దాక్కోండి, నేను ఇప్పుడు గమ్మత్తు చేస్తా అంటూ సీతను చేపట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. సారథి రిక్షా దిగి నీరసంగా లోపలికి వచ్చాడు. అతని గడ్డం మాసి ఉంది, ముఖం పీక్కుపోయి ఉంది. మంచినీళ్ళు అందిస్తూ, డాక్టర్ గారు ఏమన్నారన్నయ్యా, రేపైనా భోజనం చేయవచ్చన్నారా అంది. ఇంకా 2 రోజుల దాకా ఆఫీస్కి వెళ్ళొద్దన్నారు. అబ్బా, ఎప్పుడూ ఆఫీసు. ఆ ఆఫీస్లో ఏముందో నాకైతే తెలియదు. 4 రోజులుగా జ్వరంతో పడి ఉంటే ఒక్కరైనా వచ్చి తొంగి చూచిన పాపాన్ పోలేదు నిష్ఠూరంగా అంది. ఎవరైనా ఎందుకు వస్తారే పిచ్చిపిల్ల, ఏ ఆ సీత రాకూడదా? ఆవిడ గారికి కాలు కాలి జ్వరం వచ్చినప్పుడు నువ్వు కంగారు పడిపోయి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి చూచిరాలా? ఆ మాత్రం ఆవిడ రాకూడదు కామోజు పెద్ద అంది విరక్తిగా నవ్వి. ఆవిడకు మనం ఏమవుతాం? మన ఇంటికి రావటానికి, పరామర్శించడానికి ఎవరికి ఎవరు అన్నాడు. వంటింటి గోడ కానుకొని నిలబడిన సీతకు కళ్ళు చెమర్చాయి. కళ్ళు తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చింది. ఆమెను చూచి సారథికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. రమ చిన్నపిల్లలాగా చప్పట్లు కొట్టుతూ గంతులేసింది. మరీ చిలిపిదానివైపోతున్నావు రమా అన్నాడు కాస్త నొచ్చుకుంటూ. అతని ఆరోగ్యం గురించి అడిగాక సీత, హే రమా, మీ అన్నయ్యకొక గుడ్ న్యూస్ ఉంది, అది చెప్తే నాకేమిస్తావు అంది ఊరింపుగా. ముద్దిస్తా. చీపో కుంటిపిల్ల. మీరు ఎరియర్స్ వర్క్ క్లియర్ చేసినందుకు హెడ్ ఆఫీస్ వారు మెచ్చి మీకు 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ శాంక్షన్ చేశారు. కాస్త నాటకీయత మేళవించి మరీ అంది. నిజానికి ఈ ఎరియర్స్ క్లియరెన్స్కు సీత సహకారం ఎంతో ఉంది, ఆ మాటే అన్నాడు. మీకొస్తే నాకు వచ్చినట్లు కాదా అంది మళ్ళీ. ఛా, ఇలా ఎందుకన్నానా అని మనసులో అనుకుంది. మరి కాసేపు కూర్చున్నాక సీత బయలుదేరింది. రమ కాస్తుండండి అంటూ ఇందాక ఆపేసిన సన్నజాజి దండ పూర్తి చేసి తీసుకొచ్చి ఆమె తల్లో తురిమి బొట్టు పెట్టింది. ఆమె అభిమానానికి సీతకు కళ్ళు తడి అయినాయి. మర్నాడు రాజారావు, ఎరా నీకు జ్వరం వస్తుందంటగా, నిన్న ఆఫీస్కు ఫోన్ చేస్తే చెప్పారు అంటూ పరామర్శించాడు. కాసేపటికి రమ కాఫీలు తీసుకొచ్చింది. గ్లాస్ అందుకుంటూ, బాగున్నావా పాప అన్నాడు. రమ ఎర్రగా చూచింది. మొత్తానికి మీ పాప కాఫీలు మర్చిపోదురా నవ్వుతూ మళ్ళీ అన్నాడు. వారగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. పాపంట పాప లోపల గొణుక్కుంది. ఫోన్ చేశానన్నావు, ఎందుకురా?
నీ ఉద్యోగం ఎలా ఉంది? మన ఉద్యోగమా? జలుబు పట్టిన ముక్కురా బ్రదర్ అన్నాడు నవ్వుతూ. మళ్ళీ నాకు మా మామకు తగాదా వచ్చింది, ఇంట్లోంచి పొమ్మన్నాడు. రూమ్ కోసం నీకు ఫోన్ చేశా అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడుంటున్నావు? తాపీగా. దొరికిందిలే, ఒక ఇంటి కారు గరాజులో. ప్రొద్దుటే చేరా అన్నాడు. కాసేపు అవి ఇవి మాట్లాడి రాజా వెళ్ళిపోయాడు. ఖాళీ గ్లాసులు తీసుకెళ్తూ రమ్మ, వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు పెట్టి ఇవ్వలేక చస్తున్నా అంది విసుగ్గా. వాడంటే నీకు ఇంకా కోపం పోనట్లుంది కదూ? సరే, నాకేం కోపం, కోపంగానే అంది. నీ చీటీ డబ్బు అంటూ నవ్వాడు. జ్వరం తగ్గాక సారథి మామూలుగా ఆఫీస్కి వచ్చాడు. ఆఫీసులో అంతా హడావిడిగా ఉంది. గీతానాయుడికి హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చాయి. వాళ్ళ నాన్నగారికి ఎస్పీగా ప్రమోషన్ మీద హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయితే ఆమె కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. వాట్ నాయుడు, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావు? సారథి నవ్వుతూ అన్నాడు. ఆ రోజు సీత విషయంగా ఆమెతో తగాదా పెట్టుకున్న దగ్గర నుంచి గీతానాయుడు తనతో ముభావంగా ఉంటుంది. ఇప్పుడు సారథి నవ్వుతూ పలకరించేసరికి గీతానాయుడు కూడా నవ్వుతూ మాట్లాడింది. అతనికి అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు వచ్చినందుకు అభినందించింది. సారథి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి గీతానాయుడు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశాడు. స్టాఫ్ తరఫున ఆమెకు అందమైన పెన్ సెట్ ప్రజెంట్ చేశారు. ఆమె స్నేహశీలి అని, ఎప్పుడూ తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటుందని ఆమెను ప్రశంసిస్తూ సారథి పార్టీలో మాట్లాడాడు. ఆడవాళ్ళను కూడా మాట్లాడమంటే ఎవరూ ముందుకు రాలేదు, సిగ్గుపడ్డారు. నువ్వు మాట్లాడమంటే నువ్వు మాట్లాడమన్నారు. అప్పుడు సీత ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడమని 2 రోజులుగా సారథి ఆమెను కోరుతున్నాడు. గీతానాయుడు లోగడతనని అవమానించినా, తన మీద కక్ష కట్టినా మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు ఎంతో స్నేహాభిమానాలు ఉట్టిపడేటట్లు స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో ఎక్కడ తడుముకోకుండా ప్రసంగించింది. గీతానాయుడు ఈ ఆఫీస్కు ఆడపడుచుగా, హైదరాబాద్ హెడ్ ఆఫీసు అత్తగారిల్లుగా, ఆమెనిప్పుడు తాము అత్తవారింటికి సాగనంపుతున్నట్లుగా అభివర్ణించి మాట్లాడింది. నిజంగా ఆమె అత్తవారింటికి వెళ్ళే రోజున ఈ ఆఫీసును, పాత స్నేహితులను మర్చిపోవద్దని, ఆమె పెళ్లికి అందరినీ ఆహ్వానించాలని, ఆ శుభదినం కోసం తామందరూ ఎదురుచూస్తుంటామని అంది. ఆమె సీత అంత చక్కగా మాట్లాడినందుకు ఆఫీసర్ గారితో సహా అందరూ చకితులయ్యారు. పార్టీ తర్వాత గీతానాయుడు వచ్చి ఆమెను కౌగిలించుకుంది. లోగడ తను ఆమె పట్ల అనుచితంగానూ అమానుషంగానూ ప్రవర్తించినందుకు క్షమించమని వేడుకుంది. ఈ సంఘటనతో ఆఫీస్లో మిగతా ఆడవాళ్లంతా సీతకు దగ్గరయ్యారు. అందరి అభిమానానికి పాత్రురాలయ్యింది. కల్పవల్లికి మాత్రం కంటి మెరమెరలా ఉంది. సారథి ప్రోత్సాహంతో సీత మెల్లమెల్లగా ఆఫీసులో ఆడవాళ్లకు లీడర్ స్థానాన్ని సంపాదించుకుంది. గీతానాయుడు లీడర్గా ఉండి ఆడవాళ్ల తరఫున ఎలాంటి కార్యకలాపాలను గతంలో చేపట్టలేదు. 2 జడలేసుకొని ఫ్యాషనబుల్గా తయారయ్యి ఆడవాళ్లను వెనకేసుకుని జెంట్స్తో ఊరికే వాదనలు చేయటం వరకే ఆమె నాయకత్వం. సీత అలా కాకుండా స్త్రీలకు ఉపయోగకరమైన పనులు చేసింది. లంచ్ టైంలో భోజనాలు చేయడానికి స్త్రీలకు ప్రత్యేకంగా ఒక రెస్ట్ రూమ్ ఏర్పాటుకు కృషి చేసింది. హెడ్ ఆఫీస్ నుండి చీఫ్ పర్సనల్ మేనేజర్ వచ్చినప్పుడు ఆడవాళ్లను కూడగట్టుకుని ఆయన్ని కలిసి లంచ్ రూమ్ గురించి రిప్రజెంట్ చేసింది. త్వరలోనే లంచ్ రూమ్ ఏర్పాటైంది. అందరూ ఆమెను అభినందించారు. సారథి సలహాతో ఆఫీసులో అంతకుముందే ఉన్న సాంస్కృతిక శాఖలో స్త్రీల విభాగాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకుంది. మొదటి కార్యక్రమంగా ఉగాది రోజున ఒక చిన్న కవితాగోష్ఠి లాంటిది ఏర్పాటు చేసింది. దానికి ఆఫీసర్లు, వాళ్ళ సతీమణులు వచ్చారు. లేడీస్ స్టాఫ్ చాలా ఉత్సాహాన్ని చూపారు. కొందరు స్వీయ కవితలు చదివారు. సువర్చల కథానిక చదివింది. కొందరు పాటలు పాడారు. సీత కూడా పాడింది. ఆమె అంత చక్కగా పాడుతుందని, ఆమె కంఠం అంత మధురంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. సారథి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఉగాది రోజున అంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరూ ఆమెను అభినందించారు. సారథి ఆమెను పొగిడాడు. ఆమె సిగ్గుపడింది. అసలు మిమ్మల్ని నేను అభినందించాలి అంది. ఇది మరీ బాగుంది. నన్నెందుకు అభినందించడు? ఎందుకా? నన్నొక మనిషిని చేసినందుకు. మనుషుల్ని చూచి భయంతో వణికిపోయేదానికి ఇంత ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని కలిగించినందుకు, ఎగదాళి బ్రతుకులో వెన్నెలలు కురిపించినందుకు, చీకటింటికి వెలుగు ద్వారాలు తెరిచినందుకు.
నీవు కాస్త ప్రయత్నిస్తే కథలు కూడా వ్రాయగలవు సుమా అన్నాడు. అన్నట్లు ఈ పూట నువ్వు మా ఇంటికి రావాలి, నిన్ను తీసుకురమ్మని మా రమ మరీ చెప్పింది. పండుగని ఏవో స్పెషల్స్ చేసిందండి. మన సంగతి ఇందాకటి నుంచి చెప్పరే అంటూ నవ్వింది. అతను శృతి కలిపాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు కృష్ణుడి పటానికి ఉన్న గాయత్రి గారి పూలదండ వంక చూచింది. మనస్సులో బీ బ్రేవ్ అనుకుంది. కృష్ణ భగవానుణ్ణి చూచి ఎన్ని రకాలుగా ఆడిస్తున్నావయ్యా అనుకుంది. పక్క మీద పడుకొని కళ్ళు మూసుకుంటే ఎందుకో తల్లి రూపం కళ్ళ ముందు కదిలింది. పాత జ్ఞాపకాలు మనసులో మెదిలాయి. ఎంత పిచ్చిదానివమ్మా నువ్వు, ఈ లోకానికి భయపడి పిరికితనంతో మనోబలం లేక నీ బ్రతుకును ఎంత దుర్భరం చేసుకున్నావో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నువ్వు ఏమాత్రం ధైర్యం చూపించినా నీ జీవితం ఇంత దుఃఖమయమై ఉండేది కాదు. నీ కంటిలో కన్నీరు కాపురం ఉండేది కాదు. నీ బ్రతుకు బాటలో కారు చీకట్లు ముసిరేవి కావు. అయ్యో, ఒక నిండు జీవితాన్ని ఎంత నిర్జీవంగా బ్రతికేశావు కదమ్మా. సీతకు ఏడుపు పొర్లుకొచ్చింది. అర్థం లేని నీ భయంతో, ఈ లోకుల నుంచి నీ కూతుర్ని రక్షించుకోవాలనే పిచ్చి ప్రేమతో నువ్వు మూసేసిన ద్వారాలన్నింటినీ నేను ఒక్కొక్కటి తెరుచుకుని వెలుగుల్ని చూస్తున్నానమ్మా. నువ్వు నూరిపోసిన పిరుకు మందుకు నేను విరుగుడు మందు కనిపెట్టానమ్మా. నా జీవితంలో మొదటిసారిగా ఈరోజే నిజమైన ఉగాది పండుగ చేసుకున్నానమ్మా. మన బ్రతుకుల్ని, భవిష్యత్తును ఎలా చైతన్యవంతం చేసుకోవచ్చో, ఎలా ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకోవచ్చునో మొదటిసారిగా నీ కూతురు తెలుసుకుందమ్మా. ఈ లోకం నుంచి హేళనలు పొందడం, మన్ననలు పొందడం మన చేతుల్లోనే ఉంది, మన కృషిలోనే ఉందని నీ కూతురు తెలుసుకుందమ్మా అనుకుంది. ఆ రోజు పౌర్ణమిలాగా ఉంది. వెన్నెలకు పట్టపగ్గా లేకుండా పరవళ్ళు దొరుకుతుంది. విజయ టాకీస్లో సినిమా చూచి సారథి, సీత, రమ బయటకొచ్చారు. ఆ సిటీ బస్ కోసం నిలబడే కంటే హాయిగా నడుచుకుంటూ పోదామన్నయ్యా అంది రమ. ఓకే, వెన్నెట్లో నడిచి చాన్నాళ్ళయింది అన్నాడు. రమ సినిమా కబుర్లు చెప్తూ ఉంది. సీత ఏమీ మాట్లాడకుండా ప్రక్కన నడుస్తుంది. ఆమె మూడీగా ఉండడం చూచి, ఏం సీత, నాతో సినిమాకు వచ్చినందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నావా అన్నాడు. సీత సినిమాకు ముందు రాననే అంది. కానీ రమ పట్టుబట్టింది. మీరు రాకపోతే మేం కూడా వెళ్ళమని మూతి ముడుచుకుని కూర్చుంది. సారథి, చూసావా సీత, నీలో మళ్ళీ పిరికితనం పేరంటానికి పిలిచినట్లుగా వచ్చేసింది. ఇందులో అంత భయపడవలసింది ఏముంది? ఊరికే స్నేహితులంలాగా సినిమాకు వెళ్ళటం అంతేగా. నన్ను చూసి భయపడుతున్నావా? ప్రక్కన మా రమ ఉంటుందిగా అన్నాడు. అతని మాటలకు నొచ్చుకుంది. సరే పదండి అంది. ఇప్పుడు ఆమె మూడీగా ఉండడం చూచి సారథి అందుకే అలా అన్నాడు. నేను మీతో సినిమాకు వచ్చినందుకు బాధపడడం లేదు, ఆ సినిమాలో సీత గురించి బాధపడుతున్నాను అంది. నిజమే, సీత పాత్రను ప్రాణం లేని మైనపు బొమ్మలాగా చిత్రించారు అంటూ సినిమా మీద చర్చ తీసుకొచ్చాడు. సినిమా కథను తీవ్రంగా విమర్శించాడు. ఏం చేస్తుంది, విధి వక్రించింది, దుర్మార్గుల చేతుల్లో శీలాన్ని పోగొట్టుకుంది అంది సీత. సారథి ఆవేశంగా, పోగొట్టుకుంటే పచ్చి వ్యభిచారిణిగా మారిపోవాలా? అందుకే ఈ సినిమాలు జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అంటాను. మానభంగం చేయబడిన స్త్రీ ఆత్మహత్య చేసుకోవటమో, వ్యభిచారిణిగా జీవించడమో తప్ప వేరే మార్గం లేదని జనం మనసుల్లో ముద్ర వేసేస్తున్నారు అన్నాడు. మరింకేం చేస్తుంది? సంఘం వెలివేసేస్తే సంఘాన్ని తగలేసిరి, ఆ సంఘానికే ఎదురు తిరగాలి, ప్రతిఘటించాలి. అసలు ఈ సినిమాలో ఆ సీత ఉన్న ఊరు ముసలి తండ్రిని వదిలి ఎందుకని పారిపోవాలి? లోకులకు దడిచి ఆమె ఆ ఊళ్ళోనే ఉండి ఆ లోకుల నోళ్లు మూయించినట్లు చూపిస్తే సినిమా ప్రబోధాత్మకంగా ఉండేది. అతను చెప్పింది నిజమేననిపించింది. శీలాన్ని దోచుకున్న మగవాడు రొమ్ములు విరుచుకుని తిరగవచ్చు. విపత్కర పరిస్థితుల్లో శీలాన్ని దోచుకోబడిన స్త్రీని వెలివేసే హక్కు ఈ సంఘానికి ఎవరిచ్చారు? స్త్రీకైనా పురుషునికైనా శీలం ఒకటి కాదా? సీత, రమ ఆలోచిస్తూ ఉండిపోయారు. ఇంతలో వాళ్ళని దాటుకుని ఒక మోటార్ సైకిల్ వెళ్ళింది.
వెనక కూర్చున్న కల్పవల్లిని చూచి సారథి ఆశ్చర్యపోయాడు. ఈ మధ్య ఆఫీసులో కల్పవల్లి మీద రకరకాల పుకార్లు బయలుదేరాయి. లాడ్జింగుకు పోతుందని, ఎవరెవరో స్కూటర్ల వెనుక కూర్చుని షికార్లకు పోతుందని, ఎవరో బొంబాయి సేట్ కారులో కనిపించిందని రోజుకొక వార్త ప్రచారమవుతూ ఉంది. అందుకు తగ్గట్లు ఆమె వన్నెల విసనకర్రలాగా రకరకాలుగా అలంకరించుకుని ఆఫీస్కు వస్తూ ఉంది. రోజుకొక లేటెస్ట్ డిజైన్ చీర, రోజుకొక రకం హ్యాండ్ బ్యాగు, రోజుకొక రకం గాగుల్సూను. ఒకరోజు ఆమె ముసలి తండ్రి సారథిని వెతుక్కుంటూ ఆఫీస్కొచ్చాడు. 4 రోజుల నుంచి ఇంటికి రావటం లేదు, నీకేమైనా తెలుసా బాబు అని దీనంగా అడిగాడు. ఆఫీసుకు కూడా రావటం లేదు, వారం రోజులు సెలవు పెట్టింది. తల్లి లేని పిల్ల కదా అని గారాబం చేసినందుకు నన్ను బజార్లో పెడుతూ ఉంది అని పాపం ఆయన వాపోయాడు. నేను కనుక్కుంటాలే మాస్టారు అని ఆయన్ని ఊరడించి పంపించాడు. ఈ మధ్య తనను చూస్తేనే మండిపడుతూ ఉంది. తనకెందుకని ఇన్నాళ్ళు ఊరుకున్నాడు, కానీ ఆ ముసలి తండ్రి ఆవేదన కళ్ళారా చూశాక నాకెందుకులే అని సరిపెట్టుకోలేకపోయాడు. సెలవు పూర్తయినాక కల్పవల్లి మామూలుగా ఆఫీస్కొచ్చింది. ఆ సాయంత్రం ఆమెను పార్కుకు తీసుకెళ్ళి హితబోధ చేయబోయాడు. ఆమె తలతిక్కగా మాట్లాడింది. ఈ హితబోధలన్నీ నీ సీతాదేవికి చేసుకో, ఆవిడ్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావు కదా అని ఎత్తిపొడిచింది. తను ఇంకా ఏదో గట్టిగా మందలించబోయేసరికి, ఇది నా జీవితం, నా జీవితాన్ని నాకు తోచినట్లుగా నాకిష్టమైన తీరులో నడుపుకుంటాను, ఇందులో ఎవరి జోక్యం అనవసరం అని మొగాన కొట్టినట్లు మాట్లాడింది. సరే అయితే నీ కర్మ, నీకు తెలిసి వచ్చే రోజున తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పార్కులో చీకట్లో ఒంటరిగా కూర్చుని ఎంతోసేపు ఆమె కుళ్ళి ఏడ్చిందని అతనికి తెలియదు. సీత ఆఫీసు మెట్లెక్కుతుంటే ఆఫీస్ ప్యూన్ ఏడుకొండలు కనిపించాడు. ఆమెను చూచి, మీకోసం ఎవరో వచ్చారండి అంటూ తన పని మీద తాను వెళ్ళిపోయాడు. పైకి వచ్చి చూసేసరికి సిగరెట్ త్రాగుతూ తాపీగా కూర్చున్న చలపతి కనిపించాడు. అతన్ని చూచి బిత్తరపోయింది. ఆమెను చూచి నిండుగా నవ్వుతూ, బాగున్నావా సీత అని పలకరించాడు. మళ్ళీ, బాగానే ఉన్నావు, కనిపిస్తున్నావుగా, ఈసారి మళ్ళీ వేషం మార్చేశావు, ఇప్పుడు సినిమా స్టార్ లాగా బాగా ఉన్నావు అన్నాడు. సీత మొగం గంటు పెట్టుకుని, మళ్ళీ ఎందుకు వచ్చారు? నా దగ్గర డబ్బు లేదు, మాటికి వచ్చి నన్ను విసిగించొద్దు, నా బ్రతుకు నన్ను బ్రతకనియండి అంది. నీ దగ్గరకు వస్తే డబ్బు కోసం వచ్చినట్లేనా సీత? మృదువుగా నవ్వుతూ అన్నాడు. మీలాంటి వాళ్ళు మరెందుకు వస్తారు? నొచ్చుకుంటున్నట్లు, మరీ అంత దారుణంగా మాట్లాడకు, నిన్ను చూడాలనిపించింది వచ్చాను అన్నాడు. చూశారుగా, ఇక వెళ్ళండి కటువుగా అంది. నేను చూస్తే చాలదు, మా సత్తార్ కూడా చూడాలి. సత్తార్ ఎవరో తెలుసా? నా చిన్ననాటి స్నేహితుడు, వాడు మన పెళ్ళికి రాలేదు. అరే భాయ్, నీ బీబీ చక్కని చుక్కంటగా, నాకు చూపించరా అంటూ ముచ్చట పడ్డాడు వెధవ. అందుకని పనిమాల మద్రాసు నుండి తీసుకొచ్చా. నువ్వు ఒకసారి బయటకు వస్తే అప్పుడు సారథి కల్పించుకున్నాడు. మిస్టర్, మీరు ఆఫీస్లో మా అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు, అందుకే ఆమెను బయటికి రమ్మంటున్నాను. ఆమె రాదు, మీరు వెళ్ళండి. ఆమె నాకేమవుతుందో తెలుసా? అన్నీ నాకు తెలుసు, మీరు మర్యాదగా దయచేయండి అన్నాడు. అతను ఇంకేదో అనబోయేసరికి, మీరు వెళ్ళకపోతే మా సెక్యూరిటీ వాళ్ళని పిలవాల్సి వస్తుంది అని బెదిరించాడు సారథి. అతను గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. సీత దీర్ఘంగా నిట్టూర్చింది. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ వదిలాక బయట గేటు దగ్గర కనిపించాడు. ప్రక్కన ఎవడో ఉన్నాడు. ఆ సత్తార్గాడేమో మళ్ళీ పలకరించబోయాడు. అతన్ని విదిలించుకుని ఎదురుగా ఉన్న రిక్షాలో విసురుగా ఎక్కి కూర్చుంది. రిక్షా ట్రాఫిక్ ప్రవాహంలో కలిసిపోయింది. చలపతి అతని స్నేహితుడు వెధవ మొహాలేసుకుని చూస్తూ నిలబడిపోయారు. నేరుగా సారథి ఇంటికెళ్ళింది. అతను మళ్ళీ ఏదో నాటకానికి రిహార్సల్స్ చేయిస్తున్నాడు. రాత్రి పొద్దుపోయాక గాని ఇంటికి రాడు. రమ ఒక్కరితే ఉంది. ఆమెతో ఆ మాట ఈ మాట మాట్లాడి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం పద అని గుడికి బయలుదేరదీసింది. సారథి అలవాటుగా వ్రాసే శ్రీరామ నామావళి వ్రాసి కళ్ళకద్దుకుని డ్రాయర్లో పెడుతూ, సీత ఇవాళ ఇంకా రాలేదే అనుకున్నాడు. 10 గంటలైనా 11 గంటలైనా సీత ఆఫీస్కు రాలేదు. చిట్టిబాబు, ఇవాళ మన సీత
ఆఫీస్కు రాలేదేంటి గురువా అన్నాడు టీ త్రాగుతూ. అదే చూస్తున్నా, మెమో కూడా పంపించలేదు సాలోచనగా అన్నాడు సారథి. ఒంట్లో నలతగా ఉందేమో అని మనసులో అనుకున్నాడు. ఆ పూటంతా సారథి ఆఫీస్ పని మీద మనస్సు పెట్టలేకపోయాడు. దృష్టి మాటి మాటికి ఖాళీగా ఉన్న సీత సీటు వైపుకు పోతూ ఉంది. మధ్యాహ్నం 3 గంటలప్పుడు చలపతి ఆఫీస్కొచ్చాడు. ఖాళీగా ఉన్న సీత సీటు వంక చూచి సారథిని అడిగాడు. ఇవాళ ఆఫీస్కి రాలేదు భావంగా అన్నాడు సారథి. రాలేదా అంటూ చలపతి కొద్దిగా తత్తరపడ్డాడు. మళ్ళీ సర్దుకొని, సెలవు ఏదైనా పంపిందా అన్నాడు. సెలవు చీటీ ఏదైనా పంపిందా అన్నాడు. సారథి చికాగ్గా, ఏమీ పంపలేదు అన్నాడు. ఈసారి తన తత్తరపాటును దాచుకోలేకపోయాడు. ఏదో కొనుక్కున్నాడు. చలపతి కంగారు పడుతున్నాడు. అతని పద్ధతి చూసేసరికి సారథికి ఏదో అనుమానం వేసింది. ఇక్కడి నుంచి ఫోన్ చేయొచ్చా కంగారుగాని అడిగాడు చలపతి. సారథి అతన్ని అకౌంటెంట్ సీట్ దగ్గరకు తీసుకెళ్ళాడు. అతను ఏదో నంబర్ డయల్ చేసి ఎవరితోనో ఏదో మాట్లాడాడు. రిసీవర్ పెట్టేస్తూ, వీడు అసలే దొంగ వెధవే అని గొణుక్కున్నాడు. సిగరెట్ వెలిగిస్తూ, మాస్టారు, మీకు సీత ఇల్లు తెలుసా అన్నాడు బెదురుగా. తెలుసు. అసలేం జరిగింది? ముందు మీరు నాతో రాండి అంటూ సారథిని బయటికి లాక్కుని వెళ్ళాడు. ఆటోను పిలిచి ఎక్కి సారథిని ఎక్కమన్నాడు. ఆటో సీత ఇంటివైపు పోతూ ఉంది. సారథి మనస్సు ఏదో కీడును శంకిస్తూ ఉంది. చలపతిని సీత గురించి గుచ్చి అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పటం లేదు. అసహనంగా సిగరెట్టు మీద సిగరెట్టు తాగుతున్నాడు. ఇంటి ముందు ఆటో ఆగడం చూచి లోపల నుంచి సీత అక్క, అదే వరసకు అక్క వచ్చింది. సారథి తలుపు దగ్గరికి వెళ్ళి, నేను సీత ఆఫీస్ నుంచి వస్తున్నానమ్మా, సీత ఇంట్లో ఉందా అని అడిగాడు. బిత్తరపోయి, మేము దానికోసమే చూస్తున్నాము. నిన్న ననగా ఆఫీస్కు పోయింది, ఇంతవరకు అంతు లేదు. రాత్రి ఇంటికి రాలేదు. అయితే ఆఫీసులో కూడా లేదా అని ఏడుపు మొదలుపెట్టింది. ఆటోలో కూర్చుని ఉన్న చలపతి తొందర పెడుతున్నాడు. మళ్ళీ వస్తానమ్మా అని సారథి ఆటో ఎక్కాడు. ఆటో స్పీడ్గా పోయి హోటల్ స్వర్గం ముందు ఆగింది. చలపతి దిగి రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, బెంగళూరు రాజాగారు ఉన్నారా అని అడిగాడు. అలాంటి పేరుగల వ్యక్తి ఎవరూ మా హోటల్లో దిగలేదు అని అతడు చెప్పాడు. చలపతి బిక్కమొగం వేసుకుని వచ్చాడు. అసలు సీతను ఏం చేశావో మర్యాదగా చెప్పుతావా లేదా అంటూ సారథి అతని చొక్కా పట్టుకున్నాడు. అన్నీ చెబుతా అని ఆటోవాడిని పంపించేశాడు. చలపతి తల వంచుకొని మెల్లగా చెప్పసాగాడు. నాకు డబ్బు అవసరం ఉండి సీతను అడుగుదామని ఈ ఊరు వచ్చాను. స్టేషన్లో సత్తారు కలిశాడు. వీడు నాకు అంతకుముందే తెలుసు. పెద్ద వాళ్లకు అమ్మాయిల్ని సప్లై చేస్తుంటాడు. బెంగళూరు నుంచి ఎవరో ఒక జమీందారు వచ్చి హోటల్ స్వర్గంలో ఉన్నాడని, ఆయనకు అందమైన కన్నెపిల్ల కావాలన్నాడు. నా వైఫ్ ఉందని, ఈ ఊళ్ళోనే ఆఫీస్లో పనిచేస్తుందని చెప్పాను. నిన్న సాయంత్రం ఆఫీసు వదిలే టైంకి వచ్చి సీతను చూశాడు. ఒక్క రాత్రి స్వర్గముకు పంపిస్తే 500 ఇప్పిస్తాను అన్నాడు. సీత మమ్మల్ని తప్పించుకుని రిక్షాలో ఎక్కి వెళ్ళిపోయింది. మేం ఫాలో అయ్యాం. నిన్న సాయంత్రం గుడికి వెళ్ళింది. మేం బయట పొంచి ఉన్నాం. గుడి నుంచి బయటికి రాగానే ట్యాక్సీలో ఎక్కించుకొని స్వర్గంకు తీసుకెళ్ళి మళ్ళీ రాత్రి 10 గంటలకు పంపించేస్తానన్నాడు. నాకు 500 ఇచ్చాడు. నేను డబ్బుకు కక్కుర్తిపడి సరే అన్నాను. సీత బయటికి రాగానే బలవంతంగా ట్యాక్సీలో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. సారథి, మరి నువ్వు ఎక్కడ తగలబడ్డావు? నువ్వు వెళ్ళలేదా అన్నాడు కోపంగా. వాడిచ్చిన డబ్బు తీసుకుని బారుకి వెళ్ళి అట్నుంచి క్యాబరే డ్యాన్స్కి వెళ్ళాను. కుజ్జా వెధవకు నీకు క్యాబరే డ్యాన్సులు కావాల్సి వచ్చాయా? ఆపుకోలేని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టాడు. చలపతి సిగ్గుతో తల వంచుకున్నాడు. వీడు నిజం చెప్పాడా లేక ఏ కట్టుకథో అల్లి తనను మోసం చేస్తున్నాడా అని మళ్ళీ సారథికి అనుమానం వచ్చింది. నువ్వే సీతను ఎక్కడో దాచేసి ఇలా నాటకం ఆడుతున్నావు కదూ అంటూ మళ్ళీ అతను చొక్కా పట్టుకున్నాడు. అతను కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఒట్టు సార్, నాకేం తెలియదు. నేను డబ్బుకు కక్కుర్తి పడితే వాడు మనిషినే గల్లంతు చేశాడు. ఒకసారి సీతను ఈ రొంపిలోకి దింపితే విరక్తితో నా దారిలోకి వస్తుందనుకున్నాను కానీ ఇలా అవుతుందనుకోలేదు సార్ అన్నాడు. వెధవ, నిజమే చెప్తున్నాడనిపించింది. మళ్ళీ సీతను ఎక్కడన్నా దాచిపెట్టిన వాడైతే మళ్ళీ ఆఫీస్కి ఎందుకు వస్తాడు? వీడి కలవరపాటు కంగారు చూస్తుంటే ఆ సత్తారుగాడి చేతిలో మోసపోయినట్లే కనిపిస్తుంది అనుకున్నాడు. వాడు చాలా దుర్మార్గుడు సార్. హే బొంబాయో ఎత్తుకెళ్ళి అక్కడ బ్రోతల్ కంపెనీకి అమ్మేసినా అమ్మేస్తాడు
అన్నాడు. సారథి ఆ మాట వినగానే భయంతో వణికిపోయాడు. మరేం చేద్దాం, పోలీస్ రిపోర్ట్ ఇద్దామా అన్నాడు. పోలీస్ రిపోర్ట్ అనగానే చలపతి భయపడిపోయాడు. పోలీస్ రిపోర్ట్ ఎందుకు సార్, నేనే ఎలాగో వాడిని పట్టుకుంటాను. ఈ రాత్రికే బొంబాయి వెళ్తాను. సీత జాడ తెలిస్తే మీకు టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు. సారథి మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉండిపోయాడు. వస్తాను సార్ అని చలపతి రిక్షా ఎక్కి వెళ్ళిపోయాడు. సారథికి ఏం చేయడానికి పాలు పోలేదు. సీత తనను తాను రక్షించుకోగలదనే నమ్మకం ఏమోలో మిణుకుమంటూ ఉంది. కాళ్ళి ఇచ్చుకుంటూ ఇంటికెళ్ళాడు. జరిగింది విని రమ విలవిల్లాడిపోయింది, ఏడ్చేసింది కూడా. ఆమెను ఓదార్చలేక సారథి ఇదైపోయాడు. వెళ్ళటానికి మేమిద్దరం కలిసి గుడికెళ్ళామన్నయ్యా. మేం బయటకు వస్తుంటే పున్నమ్మ పిన్ని ఎదురుపడి నన్ను మళ్ళీ గుళ్ళోపలికి తీసుకెళ్ళింది. సీత నేను వెళ్తాను, మా అక్క ఎదురు చూస్తూ ఉంటుందని వెళ్ళిపోయింది. మా ఇద్దరు చచ్చిన దాన్ని నేను ఆమెతో వచ్చేసినా పోయేది అని బాధపడింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ భోజనాలు చేయలేదు. 2 రోజులు గడిచినా సీత జాడా తెలియలేదు. సారథికి మనసులో లేదు. రమ కూడా దిగులుగా ఉంటూ ఉంది. కబురేమన్నా తెలిసిందేమోనని ఆశగా ప్రతి పూట సీత వాళ్ళ ఇంటికెళ్ళి వస్తున్నాడు. సీత అక్క కాంతమ్మ సంగతి చెప్పనక్కర్లేదు. అతన్ని చూస్తే చాలు ఏడుపులు పెడబొబ్బలును. అయితే సారథి ఒక తెలివిగల పనిచేశాడు. సీతను ఎవరో ఎత్తుకుపోయారన్న విషయం ఆఫీసులో ఎక్కడా పొగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. ఆఖరికి చిట్టిబాబు కూడా చెప్పలేదు. ఈ విషయం తెలిస్తే ఆఫీసులో రకరకాల వ్యాఖ్యానాలు బయలుదేరతాయి. చిలవలు పలవలు సృష్టిస్తారు. ఆఫీసులో ఇప్పుడిప్పుడే ఆమెకు మంచి పేరు వస్తూ ఉంది. అది కాస్త పోతుంది. రేపు ఆమె తిరిగి వస్తే మళ్ళీ అందరూ ఆమెను చులకనగా చూస్తారు. ఇవన్నీ ఆలోచించి వాళ్ళ అమ్మగారికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే రాత్రికి రాత్రి హడావుడిగా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిందని అందరితో చెప్పాడు. లీవ్ లెటరు లేదు, కనీసం టెలిగ్రామ్ అన్నా లేదు. మరెట్లాగయ్యా సారథి అని అకౌంటెంట్ తెగ గింజుకున్నాడు. ఆఫీస్ పని మీద మనస్సు పెట్టలేకపోతున్నాడు సారథి. ఖాళీగా ఉన్న సీత సీటు వంక చూస్తుంటే అతని గుండెల్లో ఎవరో కెలుగుతున్నట్లు అనిపిస్తూ ఉంది. సీత టేబుల్ గ్లాసు క్రింద ఉన్న కార్టూన్ బొమ్మను తీసి తన టేబుల్ మీద పెట్టుకున్నాడు. మాటి మాటికి దాని వంకే చూస్తున్నాడు. అతని వాలకం చూచి చిట్టిబాబు, ఏంటి గురువా డల్గా ఉంటున్నావు అన్నాడు. మనస్సు బాగుండడం లేదురా బ్రదర్. మనస్సుకేమైంది, మరమ్మత్తు కావాలా? కొంపదీసి గురువా, నువ్వు సీతమ్మ గారిని ప్రేమించేస్తున్నావేంటి? సినిమా రాజబాబులాగా ఇకిలిస్తూ అన్నాడు. విరక్తిగా నవ్వుకున్నాడు. దుర్మార్గుల వాతబడ్డ సీత ఏమైపోతుందోనని తన బాధను చిట్టిబాబుకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. తన మనసులో చెలరేగే కల్లోలాన్ని మర్చిపోగలిగేది నాటకం రిహార్సల్స్ సమయంలోనే. మనస్సును దారి మళ్లించాలని ఎక్కువ సమయం రిహార్సల్స్లోనే గడుపుతున్నాడు. కిరాయి హీరోయిన్ రజని హొయలు చూపిస్తూ తనతో వగలు కురిపిస్తూ ఉంది. ఇదివరలో తను స్ట్రిక్ట్గా ఉండేవాడు. మనస్సును డైవర్ట్ చేయడానికి రజనితో చనువుగా ఉంటున్నాడు ఇప్పుడు. అది ఆసరాగా తీసుకొని రజని వెధవేషాలు వేయటం మొదలుపెట్టింది. అప్పుడు సాయంత్రం 3 గంటలు కావస్తోంది. ఆ రోజు డిస్పాచ్ అవ్వవలసిన ఒక అర్జెంట్ లెటర్ రాస్తున్నాడు సారథి. ఇంతలో ప్యూన్ వచ్చి అతనికి ఫోన్ వచ్చిందని చెప్పాడు. ఫోన్లో ఎవరిదో అపరిచిత స్త్రీ కంఠం వినిపించింది. మిస్టర్ సారథేనా మాట్లాడుతుంది అని అడిగింది. అవును, మీరెవరు? నేను అమెరికన్ ఆసుపత్రిలో నర్సుని. బెడ్ నెంబర్ 10 పేషెంటు మీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటోంది. మాట్లాడమనండి. ఆమె బెడ్లోంచి కదలకూడదు, మీరే ఆసుపత్రికి రండి అని ఫోన్ కట్ చేసింది. బెడ్ నెంబర్ 10 పేషెంట్ ఎవరు? కొంపదీసి సీత కాదు కదా? సీత అయ్యి ఉంటుంది. ఇంకెవరుంటారు? అతనికి చెయ్యి కాలు ఆడలేదు. పర్మిషన్ తీసుకుని హడావుడిగా బయటపడ్డాడు. ఆటోలో కూర్చున్నాడన్న మాటే గాని మనస్సులో లేదు. సీతకు ఏమైంది? ఏ స్థితిలో ఆమెను చూడాల్సి వస్తుందో అని మనస్సు కీడును సింకిస్తూ ఉంది. అమెరికన్ ఆసుపత్రి ముందు ఆటో దిగి హడావుడిగా లోపలికెళ్ళాడు. నర్స్ అతన్ని ఒక రూమ్లోకి తీసుకెళ్ళింది. రూమ్ బయట ఇంటెన్సివ్ కేర్ బోర్డు ఉంది. ఆ బోర్డును చూడగానే అతని గుండెలు దడదడలాడాయి. తెల్లటి బెడ్ మీద మెడ వరకు దుప్పటి కప్పుకొని పండుకున్న కల్పవల్లిని చూడగానే అప్రయత్నంగా అమ్మయ్యా అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే ఇదేంటి, కల్పవల్లి
ఆసుపత్రిలో ఉందేమిటి అని కంగారు పడిపోయాడు. ఆ రోజు కల్పవల్లి ఆఫీస్కు రాలేదని అప్పుడు గుర్తుకొచ్చింది. నిన్న కూడా ట్రిమ్గా అలంకరించుకొని ఆఫీస్కు వచ్చిన కల్పవల్లి ఇవాళ ఆసుపత్రిలో ఈ రూమ్లో ఈ స్థితిలో ఉన్నదేమిటి? అతనికి అంతా అయోమయంగా ఉంది. అలికిడికి కల్పవల్లి కళ్ళు తెరిచి చూచింది. సారథిని చూడగానే ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. 2 చేతులతో ముఖం కప్పుకొని బోర్న ఏడుస్తూ ఉంది. పక్క మీద కూర్చుని ఆమె చేతులు తప్పిస్తూ, నిన్న కూడా ఆఫీస్కి వచ్చావుగా, ఇంతలో ఏమైంది వల్లి అని అడిగాడు. తన్ని అందరూ పేరు పెట్టి పిలుస్తారు. సారథి ఒక్కడే చనువుగా వల్లి అని పిలుస్తాడు. అతను అలా పిలిచినప్పుడల్లా తన గుండెల్లో 1000 వీణలు మ్రోగేవి. ఇప్పుడు హృదయం గీపెట్టి ఏడ్చింది. ఆ రోజు నువ్వు పార్కులో చెప్పిన మాటలు విని నా ప్రవర్తన మార్చుకుని ఉంటే ఈరోజు ఇలా అయ్యేది కాదు, నా బ్రతుకు బండలయ్యేది కాదు ఏడుస్తూనే అంది. అసలేం జరిగింది వల్లి? కల్పవల్లి నిజానికి సారథిని మనస్ఫూర్తిగా ప్రేమించింది. అతనికి తన హృదయం అర్పించింది. అతన్నే తన గుండెల్లో నిలుపుకుంది. అతనికే తన జీవితాన్ని అంకితం చేయాలనుకుంది. అతనికి భార్య కావాలని ఉవ్విళ్ళూరింది. ఎన్నో సుందర స్వప్నాలు కన్నది. కానీ అతడు తనని నిరాకరించాడు. నీ మీద స్నేహభావం తప్ప మరేమీ లేదనేసరికి పాపం కల్పవల్లి కృంగిపోయింది. అతడి మనస్సు తెలుసుకోకుండా నువ్వు అతన్ని ఎందుకు ప్రేమించావే అంటూ తన మనస్సుకు శాపనార్థాలు పెట్టుకుంది. ఆ రోజుల్లోనే జోసెఫ్తో పరిచయం ఏర్పడింది. అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. తండ్రి హైదరాబాద్లో 2 చేతులతో ఆర్జిస్తుంటే ఇతడు ఇక్కడ పైలా 25గా బ్రతికేస్తున్నాడు. అమ్మాయిల్ని ట్రాప్ చేయడం అతని హాబీ. అతని ట్రాప్లో కల్పవల్లి పాపం ఎలాగో పడిపోయింది. అది ట్రాప్ అని తెలుసుకునేసరికి తన శీలం పోగొట్టుకుంది. తను మురికైపోయింది. ఇది 2వ షాక్. ఈ 2 షాకులతో తనొక విధమైన విరక్తి భావం ఆవరించింది. ఎలాగూ తను చెడిపోయింది. ఇలాగన్నా బాగుపడదామనుకుంది. బాగుపడ్డామంటే ఖరీదైన చీరలు కట్టడం, విలాస వస్తువుల్ని కొనటం, అధునాతనమైన వస్తు సామగ్రిని అమర్చుకోవటమే అనుకుంది. పిచ్చి కల్పవల్లి. కానీ తనేం పోగొట్టుకుంటుంది తెలుసుకోలేకపోయింది. ఈ చెడిపోవటం, బాగుపడటం, వీటిల్లో తన బ్రతుకు బజార్న పడింది. అయినా బాధపడలేదు. ఒక విధమైన కసితో కావాలని చేతులారా పచ్చని బ్రతుకులో నిప్పులు పోసుకుంది. తనని మోసగించిన జోసెఫ్ మీద ద్వేషాన్ని పెంచుకోలేదు. అప్పుడప్పుడు మామూలుగా అతని రూమ్కి వెళ్తుంది. అతని సరదాలు తీరుస్తూ తను బాగుపడిపోతుంది. రాత్రి కూడా అలాగే వెళ్ళింది. తను వెళ్ళిన కాసేపటికి జేమ్స్ ఫ్రెండ్స్ 4 వచ్చారు. వాళ్ళని చూచి తను భయపడి వెనకదారి గుండా పారిపోబోతుంటే వాళ్ళు పసిగట్టి తనని పట్టుకొని లోపలికి లాక్కొచ్చారు. ఆ జేమ్స్తో సహా మొత్తం 5 ఒక ప్రక్క సీసాలు ఖాళీ చేస్తూ మరో ప్రక్క తనని దారుణంగా అమానుషంగా మదించిన పశువుల్లాగా నంజుకున్నారు. తన కేకలు బయట వారికి వినిపించకుండా నోట్లో గుడ్డలు కుక్కి నానా చిత్రహింసలు పెట్టారు. తెల్లవారుజామున ఆమెకు స్పృహ వచ్చి నోట్లోంచి సొంగలు కారుతున్న స్థితిలో ఆటోలో తీసుకొచ్చి ఈ ఆసుపత్రిలో పడేసి పోయారు. ఈ దారుణ ఉదంతం వినేసరికి సారథి నిలువునా వణికిపోయాడు. మదపుటేనుగులు త్రొక్కి నాశనం చేసిన పూదోటలాగా, కారు దున్నలు పడి కెలుకులు చేసిన కొలనులాగా ఉన్న కల్పవల్లిని చూచి అతను జాలితో కన్నీరు కార్చాడు. దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో, ఎందుకు వల్లి చేజేతులా పువ్వు లాంటి నీ బ్రతుకులో బురద చల్లుకున్నావు అన్నాడు అతని చేతులు విడిపించుకొని. ఇదంతా నీ మూలంగానే అంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే ఆమెకు ఎగశ్వాస పెట్టుకొచ్చింది. సారథికి భయం వేసి నర్సును పిలుచుకొచ్చాడు. డ్యూటీ డాక్టర్ వచ్చింది. ఆక్సిజన్ పెట్టారు. పెద్ద డాక్టర్కు ఫోన్ చేశారు. సారథి ట్యాక్సీలో వెళ్ళి కల్పవల్లి తండ్రిని ఆసుపత్రికి తీసుకొస్తుంటే దారిలో చిట్టిబాబు కనిపిస్తే అతన్ని ఎక్కించుకొచ్చాడు. ఆ ముసలాయన పాపం గుండె రాయి చేసుకొని ఆసుపత్రి వరండాలో రామస్మరణ చేస్తూ ఒక మూల కూర్చున్నాడు. కల్పవల్లికి కోమా వచ్చింది. డాక్టర్లంతా ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఆ రాత్రి 12 గంటలకు కల్పవల్లి శాశ్వతంగా కన్నుమూసి బాగుపడిపోయింది. పోలీస్ రిపోర్టు, శవ పంచాయతీ తతంగమంతా పూర్తయి శవాన్ని ఇచ్చేసరికి మర్నాడు ఉదయం 11 గంటలయింది. లంచ్ టైంలో ఆఫీస్ స్టాఫ్ అంతా శ్మశానానికి వచ్చారు. కల్పవల్లి తండ్రి బాగుపడిపోతూ సంపాదించిన ఖరీదైన చీరలు,
హ్యాండ్ బ్యాగ్సు, చెప్పులు తదితర విలాస వస్తువుల్ని ఒక రిక్షాలో వేసుకుని శ్మశానానికి తీసుకొచ్చాడు. కాలుతున్న చితిలో వాటిని పడేసి ఆ ముసలాయన తల పట్టుకుని కూర్చుండిపోయాడు. నాగరికత వ్యామోహంతో తన శీలాన్నే పణంగా పెట్టి సంపాదించిన ఆ వస్తువులన్నీ కల్వబలితో పాటు కాలి మసై నుసైపోయాయి. శ్మశానం నుంచి సారథి నేరుగా ఇంటికెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ బజార్కి బయలుదేరాడు. రమ, మళ్ళీ ఎక్కడికన్నయ్యా? ప్రొద్దున్నుంచి భోంచేయలేదు, వంట అవుతుంది, ఒకేసారి భోంచేయరాదు అంది. ఇప్పుడు ఇంకేం భోంచేస్తానమ్మా, ఇప్పుడే అలా బయటికెళ్ళొస్తాను. సీత సంగతి ఏమన్నా తెలిసిందా అన్నయ్య? లేదు అని పెదవి విరిచి రోడ్డు మీదకి వచ్చేశాడు. అతని మనస్సంతా చికాగ్గా ఉంది. సీత కోసం ఒక ప్రక్క బాధపడుతూ ఉంటే కల్పవల్లి ఈ దుర్మరణం ఒకటి. సీతనెత్తుకొని పోయిన దుర్మార్గులు ఆమెనేం చేసుంటారో ఊహించుకోవటానికే భయపడుతూ ఉంటే ఇలాగే చేసి ఉంటారని చెప్పడానికా అన్నట్లు కల్పవల్లి భయంకరమైన చావు. ఆ పైన ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఆలోచనలను కట్టిపెట్టి కనిపించిన హోటల్లో దూరి కడుపు నిండా టిఫిన్ చేసి బయటకొచ్చాడు. సిగరెట్ త్రాగుతూ సెంటర్లో నిలబడ్డాడు. ప్రక్క సందులోంచి స్పీడుగా వస్తున్న రిక్షా తన ముందుకొచ్చి ఆగిపోయింది. రిక్షాలోంచి తల బయటకు పెట్టి నవ్వుతూ రజని, ఇక్కడున్నారేమిటి, రిహార్సల్స్కు రావటం లేదా అని అడిగింది. ఇవాళ రిహార్సల్స్ లేవని చిట్టిబాబుతో కబురు పంపించానే, నీకు చెప్పలేదా? నాకెవ్వరు చెప్పలేదు. సరే, ఇంక రిక్షా ఎందుకు అంటూ రిక్షావానికి డబ్బులిచ్చేసి పంపించేసింది. నలువంకలా ముసురుకుంటున్న చీకట్లను పారద్రోలుతూ సెంటర్లో లైట్లు వెలిగాయి. గుమ్ముగా అలంకరించుకున్న రజని న్యూట్రాన్ లైట్ల కాంతిలో దేవకన్యలాగా మెరిసిపోతుంది. ఏం పనిలేదా, ఇక్కడ నిల్చున్నారు? మా ఇంటికి వెళ్దానండి అంది. సారథి సందేహిస్తుంటే, ఈ సందులోనే మా ఇల్లు, మళ్ళీ ఇప్పుడే వచ్చేద్దరు కానీ రండి అంటూ మొగమాట పెట్టింది. ఓకే అంటూ వెంట నడిచాడు. సందు మొగదల్లో ఆగి మల్లెపూలు కొన్నది. ఆమె అడ్డుపడుతున్నా వినకుండా డబ్బులు తనే ఇచ్చాడు. ఆడవాళ్ళు వాళ్ల డబ్బులిచ్చి పూలు కొనుక్కుంటుంటే మగవాడు చూస్తూ ప్రక్కన నిలబడటం అతని సెంటిమెంటుకు వ్యతిరేకం. అదే అన్నాడు. పూలు పెట్టుకోవే, పొట్లం కట్టించావెందుకు అన్నాడు. రోడ్డు మీద నిలబడి తల్లో పూలు పెట్టుకోవటం నా సెంటిమెంటుకు వ్యతిరేకం అంది. ఇద్దరు నవ్వుకున్నారు. తాళం తీసి లైట్ వేస్తుంటే, ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు. మా అక్కయ్య బందరెళ్ళింది అంటూ కిటికీ రెక్కలు తెరిచింది. ముందు గది నీట్గా ఉంది. 2 కుర్చీలు, ఒక ప్రక్క మంచం, పరుపు మీద తెల్లటి దుప్పటి పరిచింది. చిన్న టేబుల్ మీద వెంకటేశ్వర స్వామి ఫోటో స్టాండ్ ఉంది. ప్రొద్దుట పెట్టిన పూలు వాడిపోయి ఉన్నాయి. పొట్లం దారం విప్పి దండ తన చేతిలో పెట్టింది. మీరు కొన్న పూలు మీరే పెట్టండి అంటూ వెనక్కి తిరిగి తనకు ఆనుకుంటూ నిలబడింది. పూలు పెడుతుంటే వీపు చాచుకుని ఇంకా తన వైపుకు జరిగింది. లోనెక్ జాకెట్లో తెల్లటి మెడ, పాలరాతి మీద పాలు పడ్డట్లు మెరిసిపోతూ ఉంది. కొసలు అల్లని నల్లని జడ నాగుపాములా ఉంది. తల్లో పూలు పెట్టి జడను ప్రక్కకు తప్పించి, పూలు బలి వాసన వస్తున్నాయే అని పూలు వాసన చూస్తున్నట్లు మెడ మీద మొహాన్ని రుద్దుకున్నాడు. ఏదో లవెండర్ వాసన మత్తుగా ఉంది. తన మనస్సులోని చికాకును కాసేపైనా ప్రక్కకు నెట్టాలనిపించింది. కదిలినప్పుడల్లా ప్రక్కలు అందమైన కర్వులు సృష్టించి సన్నటి నడుం చుట్టూ చేవేసి తన వైపుకు లాక్కున్నాడు. అబ్బా ఆశ అంటూ విడిపించుకొని కిలకిలా నవ్వేసి చెంగున లోపలికి వెళ్ళిపోయింది. ప్రక్కింటి కుర్రాన్ని పిలిచి సెంటర్కు పంపి టీలు తెప్పించింది. మంచం పట్టె మీద కూర్చొని జడ ముందుకేసుకుని కాళ్ళు ఊగిస్తూ వయ్యారంగా టీ త్రాగుతూ గలగలా నవ్వుతూ ఎన్నో కబుర్లు చెప్పింది. ఆమె కబుర్లు వింటూ ఊరికే కవ్వించి రెచ్చగొట్టే ఆమె వంపు సొంపులు చూస్తూ ఉంటే చల్లని నీడపట్టులో నిలుచున్నట్లు ఉన్నది. మనస్సు మెల్లమెల్లగా సేద తీరుతూ ఉంది. అబ్బా, ఈ పాడు సిల్కు చీరలో
కంపరమెత్తుతూ ఉంది. మురిపంగా అంటూ లోపలికెళ్ళింది. చీర మార్చుకొని జాకెట్ వెనుక హుక్కులు తగిలించుకుంటూ వచ్చింది. ఈ వెనక గుండీల జాకెట్తో ఇదే బాధ. కాస్త హుక్ తగిలించండి బాబు అంటూ వెనక్కి తిరిగింది. తీరా చూస్తే ఏ హుక్కు పెట్టలేదు. బ్రా కూడా లేదు. తెల్లటి వీపు నగ్నంగా మెరిసిపోతూ ఉంది. తన మనస్సులో మత్తుగాలులు వీస్తున్నాయి. ఒంట్లో నెత్తురు ఏతాలు లేస్తున్నాయి. హుక్కులు తగిలించకపోగా జాకెట్ను గోడలు తప్పించాడు. రజనీ ఇంట్లోంచి బయటపడేసరికి రాత్రి 10 గంటలు దాటింది. ఎంతసేపు నిలబడినా సిటీ బస్సు జాడలేదు. విసుగు పుట్టి రిక్షా ఎక్కాడు. రజనీ సాంగత్యంలో గాయపడిన మనస్సును సరిచేసుకుందామనుకుంటే మనస్సుకు బురద అంటుకుంది. ఇలా చేశానేమిటా అని తనని తాను తిట్టుకున్నాడు. లోపల కుమిలిపోయాడు. ఇంటి దగ్గర రమ నిద్రపోకుండా ఎదురుచూస్తూ కూర్చుంది. చెల్లెలి మొహం చూడటానికి ఆమెతో మాట్లాడటానికి మొగం చెల్లలేదు. నేరం చేసిన వాడిలాగా తల వంచుకున్నాడు. తను ఈరోజు నైతికంగా దివాళా తీశాను అనుకున్నాడు. గిల్టీ కాన్షియస్నెస్ అతని గుండెల మీద కొర్రా దెబ్బలు కొట్టింది. సీతకు స్పృహ వచ్చి మెల్లిగా ప్రక్కకు కదిలింది. శరీరానికి ఏదో చల్లగా తగిలింది. అదేదో కార్ సీట్లాగా ఉంది. తను కారు వెనక సీట్లో పడుకున్నట్లు గ్రహించింది. కిటికీలోంచి చల్లగాలి మొహానికి తగులుతూ ఉంది. కారు వేగంగా పోతున్నట్లుంది. ముందు సీట్లోంచి సిగరెట్ల కంపు వస్తోంది. చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. వీళ్ళు తననెక్కడికో దూర ప్రదేశానికి తీసుకెళ్తున్నారని గ్రహించింది. కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది. తల భారంగా ఉంది. కదలకుండా అలాగే పండుకుని జరిగింది ఒక్కొక్కటే గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగింది. తను రమ గుడికెళ్ళారు. గుళ్ళో ఎవరో పున్నమ్మ పిన్నిగారు కనిపిస్తే రమ ఆగిపోయింది. అక్కయ్య ఎదురు చూస్తూ ఉంటుందని తనొక్కడితే బయటకు వచ్చేసింది గబగబా. 10 అడుగులు వేయగానే ఎక్కడి నుంచి వచ్చాడో చలపతి హఠాత్తుగా తన ప్రక్కన కనిపించాడు. ఇందాక అలా భయపడిపోయావేమిటి సీత అని మృదువుగా పలకరించాడు. తను ఈసరించుకుంది. ఇంతలో తన ప్రక్కకు ఒక కారు వచ్చి ఆగింది. వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి తలుపు తీశాడు. అలా బజార్కి వెళ్ళి వద్దాన్రా సీత అంటూ తన సమాధానం కూడా వినకుండా తనని చలపతి కారులోకి నెట్టాడు. వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి వెంటనే తన మొగానికి ఏదో జేబు రుమాల వేసి అదిమాడు. చలపతి రోడ్డు మీదే నిలబడిపోయాడు. కారు ముందుకు సాగింది. తనకు మెల్లమెల్లగా కళ్ళు మూతలు పడిపోయాయి. మళ్ళీ ఇప్పుడే స్పృహ వచ్చింది. అప్పుడు తన భుజానికి లెదర్ బ్యాగ్ తగిలించుకొని ఉండింది. మరిప్పుడు అది ఉందో లేదో. చేత్తో సీట్లో తడిమింది. బ్యాగ్ చేతికి తగిలింది. ముందు సీట్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. టీ త్రాగుదాం, కారపవాయ్. ఇక్కడ బాగోదు సార్. ముందు నార్కట్పల్లి వస్తుంది. ఊరి చివర్లో ఒక నాయర్ క్రొత్తగా హోటల్ పెట్టాడు, అక్కడ బాగుంటుంది అంటున్నాడు డ్రైవర్. అంటే తనని హైదరాబాద్ తీసుకెళ్తున్నారన్నమాట. హైదరాబాద్ అనగానే గీతానాయుడు గుర్తుకొచ్చింది. ఆ రోజే తనకు గీత దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఇంటికి వెళ్ళాక భోంచేశాక ఆమెకు ఉత్తరం రాద్దామని ఇంగ్లాండ్ కవరు ఆఫీస్ ప్యూన్ చేత తెప్పించింది. దాన్ని తన బ్యాగ్లోనే పెట్టుకుంది. చలపతి ఎంత దుర్మార్గానికి తలపడ్డాడు. ఇలాంటి నీచుడు తన భర్త. కట్టుకున్న భార్యను పరపురుషుల దగ్గరికి పంపించేవాడు భర్త. ఇలాంటి నీచుణ్ణి, నీతి మాలినవాణ్ణి తనకు భర్తగా జతకూర్చి తననేం చేయాలనుకుంటున్నాడో ఆ భగవంతుడు. పైగా ఇలాంటి విపత్కర పరిస్థితి ఒకటి తెచ్చిపెట్టాడు. దీనిలోంచి తను ఎలా బయటపడాలి? ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆత్మధైర్యాన్ని వీడకూడదని సారథి తనకు బోధిస్తూ ఉంటాడు కదా. ఆత్మవిశ్వాసంతోనే తను ఈ ఆపదలోంచి బయటపడాలి. తన ఆత్మవిశ్వాసమే తనకు శ్రీరామరక్ష అనుకుంది. ఇలా ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ సీతకు మెల్లగా మగతగా నిద్రపట్టింది. హారన్ రోతలు ఎడతెగకుండా గోలగా వినిపిస్తుంటే సీతకు మెలకువ వచ్చింది. కారు ఆగి ఉంది. ఏవో కేకలు, తిట్లు, హారన్ రోతలు
ట్రాఫిక్ జామ్ అయినట్లుంది. ఈ కారు డ్రైవరు లారీ వాళ్లను బూతులు తిట్టుతూ క్రిందకు దిగాడు. వెనక ముందు ప్రక్కల లారీలు, చిన్న కార్లు, ట్రక్కులు ఆగి ఉన్నాయి. చెవులు తెగిన మేకల్లాగా హారన్స్ మ్రోగిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీత అలా పండుకునే ఈ గొడవంతా వింటుంది. ఈ కార్ డ్రైవరు ఎవరితోనో తగాదా పడుతున్నాడు. ముందు సీట్లో కూర్చున్నవాడు కూడా క్రిందకు దిగి వెళ్ళాడు. అంతా గందరగోళంగా గజిబిజిగా ఉంది. అటువైపు అడ్డు తొలగినట్లుంది. ఇటువైపు ట్రాఫిక్ మెల్లగా కదిలింది. ఇదే అదను అనుకుని వరుసలో వెనకగా నిల్చిన కొన్ని చిన్న కార్లు ముందుకు దూసుకుపోయాయి. ఈ కారు కూడా ముందుకు సాగింది. డ్రైవర్ పక్కన కూర్చున్న సత్తార్కు ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. ఖాళీ సీటు వాణ్ణి వెక్కిరించింది. కారు ఆపబోయ్, ఇది పారిపోయింది కంగారుగా అన్నాడు. కారు ఒక ప్రక్కకు తీసి ఆపి ఇద్దరు క్రిందకు దిగారు. సీత కోసం ఆ చీకట్లో వెతకసాగారు. అంబాసిడర్ కారు ఒకటి హైదరాబాద్ వైపు వేగంగా పోతూ ఉంది. ముందు సీట్లో సీత తలమీదుగా పమిట కప్పుకొని మునగదీసుకుని కూర్చునుంది. ఆమె భయంతో వణికిపోతూ ఉంది. వెనక సీట్లో ఒక ఆమె విశాలంగా పండుకొని నిద్రపోతూ ఉంది. కారు నడుపుతున్న ఆయన సీత వంక చూచి, భయపడమాకమ్మాయి, ఆ వెధవలు నీకోసం చీకట్లో వెతుక్కుంటూ ఉంటారు, మనల్ని అందుకోలేరు. నువ్వు ఈజ్ అవ్వు, హాయిగా రిలాక్స్ అవ్వు అంటూ కారు వేగాన్ని పెంచాడు. ఆయనకు 45 వయసుంటుంది. హైదరాబాదులో పబ్లిక్ రంగంలో ఉన్న ఒక సంస్థలో పెద్ద అధికారి. ఆయన పేరు కృష్ణారావు. వెనక సీట్లో పండుకున్నామే ఆయన భార్య, జబ్బు మనిషి. 2 ఏళ్లుగా క్యాన్సర్తో బాధపడుతూ ఉంది. ఆమె పేరు అనురాధ. కృష్ణారావు సిగరెట్ ముట్టించబోతూ సీతను చూచి, ఎనీ అబ్జెక్షన్ అన్నాడు. లేదన్నట్లు తల ఊపింది. ఆయన తాపీగా త్రాగుతూ, అవును, నువ్వసలు వాళ్ళకెలా చిక్కావు అని అడిగాడు. సీత మెల్లగా జరిగింది చెప్పింది. అంతా విని ఆయన, ఓ మై గాడ్, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా గుడికెళ్లడం కూడా ప్రమాదమేనన్నమాట. రోజూ పేపర్లో చూస్తూనే ఉన్నాంగా. ఎక్కడ చూచినా మానభంగాలు, ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడం, వ్యభిచార గృహాలకు అమ్మటం, హత్యలు, దోపిడీలు. ఈ దేశం ఏమైపోతుందోనని భయం వేస్తూ ఉంది అన్నాడు ఎంతో బాధగా. నీకు హైదరాబాదులో ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఆయనే అడిగాడు. గీతానాయుడు సంగతి చెప్పింది. కారు నార్కట్పల్లి దాటింది. నీవు చాలా సమయస్ఫూర్తితో ధైర్యంగా వాళ్ళ నుంచి తప్పించుకున్నావు. లేకపోతే వాళ్ళు నిన్ను ఏ బొంబాయో తీసుకెళ్ళి అమ్మేసి ఉండేవాళ్ళు. ఆ మాట వినగానే సీత గుండె మీద చెయ్యి వేసుకుని గజగజాలాడిపోయింది. ఆడపిల్లలంటే నీలాగా ధైర్యంగా ఉండాలి. మా అమ్మాయి మైథిలి ఉంది అంటే విజయవాడలో ఉందిలే, ఉత్త పిరికిది. సినిమాలో స్టంట్ సీన్స్ వస్తే కళ్ళు మూసుకుని గజగజ వణుకుతుంది అన్నాడు నవ్వుతూ. వాళ్లకు ఒక్కరితే కూతురు. విజయవాడ ఇచ్చారు. కూతురుకు పురుడు పోసి తల్లిని, చంటిపిల్లను అత్తవారింట్లో దిగబెట్టి హైదరాబాదుకు తిరిగి వస్తూ ఉన్నారు. ఇంతలో ఆయన భార్యకు మెలకువ వచ్చి మెల్లగా మూలిగి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరా అమ్మాయి అంది. ఇంటికెళ్ళాక అన్నీ చెప్తాలే, నువ్వు పండుకో అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు అంబాసిడర్ కారు హిమయత్ నగర్లో ఉన్న ఒక పెద్ద భవనం లోపలికెళ్ళింది. అనురాధ సీత కథంతా విని ఎంతో జాలిపడింది. ఆప్యాయంగా ఆదరించింది. తన గదిలో పండుకోబెట్టుకుంది. నీకేం భయం లేదులే అమ్మాయి, హాయిగా నిద్రపో. నీ ఇష్టం ఉన్నన్ని రోజులు మా ఇంట్లో ఉండు అంది. ఆమె ఆదరణ చూస్తుంటే సీతకు చనిపోయిన తన తల్లి గుర్తుకొచ్చింది. ఆ పెద్ద గదిలో యూఫోమ్ బెడ్ మీద నిశ్చింతగా ఒళ్ళు మరిచి నిద్రపోయింది. మర్నాడు సీత బాగా ఎండ ఎక్కాక నిద్రలేచింది. అప్పటికే కృష్ణారావు గారు కంపెనీకి వెళ్ళిపోయారు. ఏమ్మా, బాగా నిద్రపోయావా అంటూ అనురాధమ్మ ఆప్యాయంగా పలకరించింది. సీతకు స్నానపానాదులు ఏర్పాటు చేయమని పనిమనిషికి పురమాయించింది. కట్టుకోమని తనది వెంకటగిరి నేత జరీ చీర ఇచ్చింది. ఆ చీరలో క్రొత్త అందంతో మెరిసిపోతున్న సీతను చూచి ఆమె ముచ్చటపడింది. ఈరోజు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతానండి అంది సీత. ఈ రోజంతా మా ఇంట్లో ఉండి బాగా రెస్ట్ తీసుకున్నాకే నువ్వు వెళ్ళేది అంది ఆమె చనువుగా. మధ్యాహ్నం భోంచేసేసరికి సీతకు నిద్ర ముంచుకొచ్చింది. నిద్ర మెలకు వచ్చేసరికి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి,
జ్వరం వచ్చాయి. అనురాధ కంగారుపడి పని మనిషి చేత టాబ్లెట్స్ తెప్పించింది. ఆ రాత్రి సీతకు బాగా జ్వరం కాసింది. జ్వరంలోంచి తేరుకొని కాస్త ఎంగిలి చేసేసరికి 3 రోజులు గడిచాయి. మధ్యాహ్న పూట గీతానాయుడుకు ఆఫీస్కు ఫోన్ చేసింది. ఆ రోజు ఆమె సెలవులో ఉంది. మర్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఆ రోజు కూడా ఆఫీస్కు రాలేదన్నారు. మొత్తానికి 3వ రోజున ఫోన్లో దొరికింది. ఈ ఇంటి అడ్రస్ చెప్పి రమ్మనమని చెప్పింది. సాయంత్రం ఆఫీస్ అయ్యాక నేరుగా ఇక్కడికి వచ్చింది. సీత కథంతా విని చాలా ఇదయింది. ఆ రాత్రి వాళ్ళింటికి తీసుకెళ్ళింది. కల్పవల్లి చనిపోయిన మర్నాడు సారథికి హైదరాబాదు నుండి ఫోన్ వచ్చింది. ఎస్టీడీలో గీతానాయుడు మాట్లాడింది. సీత హైదరాబాదులో సురక్షితంగానే ఉందని చెప్పింది. అతనికి వీలైతే హైదరాబాదుకు రమ్మని చెప్పింది. సారథి సీత కబురు రమకు చెప్పాడు. రమ ఎంతో సంతోషించింది. సీత అక్కయ్య కూడా చెప్పాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. 4 రోజులు సెలవు పెట్టి ఆ రాత్రికే బయలుదేరాడు. బస్టాండ్లో రాజారావు కనిపించాడు. అప్పుడే హైదరాబాదు నుంచి వచ్చిన బస్సులోంచి దిగాడు. రాజాని ఈ మధ్య చూచి చాన్నాళ్ళయింది. మనిషి వేషం మారిపోయింది. పాలిస్టర్ దుస్తుల్లో హుందాగా ఉన్నాడు. హుషారుగా కూడా ఉన్నాడు. ఖరీదైన సిగరెట్టు పెట్టి తీసి తనకొకటి ఆఫర్ చేశాడు. సారథి స్నేహితుడి వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏరా రాజా, ఏంటి సంగతి అన్నాడు. రాజా నిండుగా నవ్వి, చూస్తున్నావుగా, స్టార్స్ మారిపోయాయి. గట్టిగా తుమ్మేశాను. మున్సిపాలిటీ ఉద్యోగం ఊడిపోయింది. వాళ్ళ కారు గ్యారేజ్లో ఉంటూ పస్తులుంటున్న నన్ను చూచి మా హౌస్ ఓనరు జాలిపడ్డాడు. నిన్ను మా ప్రోడక్ట్స్కి సేల్స్ మేనేజర్గా వేస్తున్నాను అన్నాడు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లే. ఓకే బాస్ అన్నాను. అప్పటి నుంచి మన స్టైలే మారిపోయింది. బొంబాయి, మద్రాసు, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకు తెగ తిరిగేస్తున్నా అన్నాడు. సారథి అతన్ని అభినందించాడు. తను బస్ ఎక్కే వరకు రాజారావు ఏదో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. ఇంతకీ నువ్వు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. సారథి ఏదో బొంకాడు. బస్సు కదలబోయే ముందు సారథికి ఏదో గుర్తొచ్చింది. పర్స్ తీసి 25 రూపాయలు రాజాకిస్తూ, రాజా, నువ్వు ఒక పని చేయాలరా. రేపు ఈ డబ్బు మా సిస్టర్కి ఇవ్వాలి. ఇందాక హడావిడిగా వస్తూ ఇంటి ఖర్చులకి డబ్బు ఇవ్వడం మర్చిపోయాను అన్నాడు. ఇంతలో బస్సు కదిలింది. రాజారావు గుమ్మం దగ్గర నిలబడి, పాపా పాపా అని పిలిచాడు. అప్పుడు ఉదయం 8 గంటలవుతూ ఉంది. లోపల నుంచి సమాధానం లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మళ్ళీ పాపా అని పిలుస్తూ లోపలికెళ్ళాడు. రమ మంచం మీద మునగదీసుకుని పండుకొని మూలుగుతూ ఉంది. రాజా కంగారుగా మంచం దగ్గరికి వెళ్ళి, పాపా, అరే అరే, నీకేమైంది అని అడిగాడు. రమ కళ్ళు విప్పి చూచింది. మంచం మీద నుంచి లేవబోయింది. నీరసం వల్ల లేవలేకపోయింది. మూలుగుతూ ఉంది. ఆమె ఒంటి మీద చేయి వేసి చూశాడు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతూ ఉంది. తెల్లవారుజామున రమకు చలితో జ్వరం పెట్టుకువచ్చింది. రాజా కంగారుగా బయటికెళ్ళి ఆ వీధిలో ఉన్న ఒక డాక్టర్ని వెంట పెట్టుకొచ్చాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చాడు. వేడిగా పాలు ఇవ్వమన్నాడు. పాలవాడు పోసిపోయిన పాలగిన్నె టేబుల్ మీద ఉంది. రాజా స్టవ్ ముట్టించి పాలగిన్నె పెట్టాడు. ఆమెకు వేడివేడి పాలిచ్చాడు. పాలు త్రాగి ఆమె మగతగా పండుకుంది. మందులు తీసుకుని రావటానికి బజారుకెళ్ళాడు. సారథిని చూచేటప్పటికీ సీతకు ఏడుపు ముంచుకొచ్చింది. ఎదురుగుండా గీతానాయుడు ఉండిపోయింది కానీ లేకపోతే భోరున ఏడ్చి ఉండేది. మొగం ప్రక్కకు తిప్పుకొని చాటుగా కళ్ళు తుడుచుకుంది. సారథి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఇద్దరూ ఈజ్ అయ్యాక మెల్లగా కల్పవల్లి చనిపోయిన విషయం చెప్పాడు. ఆ విషాద వార్త విని సీత, గీతానాయుడు దిగ్భ్రాంతి చెందారు. చాలాసేపు కల్పవల్లి గురించే మాట్లాడుకున్నారు. ఆ రాత్రికే విజయవాడ వెళ్ళిపోతామని సారథి అంటే గీతానాయుడు ఒప్పుకోలేదు. 2 రోజులు ఉండి వెళ్ళమని బలవంతం చేసింది. అతన్ని వాళ్ళ డాడీకి పరిచయం చేసింది. అతను ఎలా ఉండే సీతను ఎలా చేసింది గీతానాయుడు వాళ్ళ డాడీకి ఒక కథలాగా చెప్పింది. అంతా విని ఆయన సారథిని ఎంతో మెచ్చుకున్నాడు. సీత కలుపుకోలుతనాన్ని చూచి గీతానాయుడు మమ్మీ ముచ్చటపడింది. ఆడపిల్లలు సీతలాగా అణకువగా ఉండాలని ఆమె కూతురికి హితబోధ చేసింది. మర్నాడు ముగ్గురు కలిసి సాలార్జంగ్ మ్యూజియంకి, జూ పార్కు మొదలైన ప్రదేశాలు చూశారు. ఊరికెళ్లే రోజున గీతానాయుడు మమ్మీ సీతకు క్రొత్త చీర పెట్టింది. బలవంతం చేసి ఆమె చేత కట్టించింది.
ఆ రాత్రికి ప్రయాణమనగా ఆ సాయంత్రం సీత పళ్ళు అవి కొని కృష్ణారావు దంపతులకు చెప్పడానికి వెళ్ళింది. సారథి ఎవరో ఫ్రెండ్ను కలవటానికి నల్లకుంట వెళ్ళాడు. గీతానాయుడు వాళ్ళింటికి ఎవరో బంధువులు వస్తే ఆగిపోయింది. సీత ఒక్కరితే హిమయత్ నగర్ వెళ్ళింది. విజయవాడ మీదుగా తెనాలి వెళ్ళే డీలక్స్ బస్సు ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. తిరణాలలాగా ఉన్న హైదరాబాద్ బస్టాండ్లో కూడా శూన్య దృక్కులు సారిస్తున్న సీతను చూచి సారథి అలా ఉన్నావే అన్నాడు. అందుకు ఆమె బదులు పలకలేదు, అన్యమనస్కంగా ఉండిపోయింది. ఇద్దరూ ఒకే సీట్లో కూర్చున్నాక సారథి నవ్వుతూ, ఇందాకట్నుంచి నువ్వు మొహం ముడుచుకుంది ఎందుకా అన్నాడు. సీత తల ఇటు త్రిప్పి చూచింది. సారీ సీత, నీకు లేడీస్ సీట్లో సీటు దొరకలేదు, ఇద్దరికీ ఒకే సీట్ దొరికింది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నా ప్రక్కన కూర్చుని ప్రయాణం చేయటం నీకు ఇష్టం లేదు కదూ? నీ మొగం చూస్తూనే ఆ సంగతి తెలుస్తోంది. పోనీ ఈ సీట్లు క్యాన్సిల్ చేసి మరో బస్సుకు ట్రై చేయమంటావా అన్నాడు. మళ్ళీ అతను ఏదో అనబోతుంటే, మీరు ఇంకేదన్నా అంటే నేను ఈ బస్సులోంచి దూకేస్తాను అంది. ఇంతలో బస్సు కదిలింది. సీత మళ్ళీ మామూలుగానే ఆఫీస్కి వస్తూ ఉంది. మొదటి రోజు సువర్చలొచ్చి, ఇప్పుడు మీ అమ్మగారికి ఎలా ఉంది అని పరామర్శించింది. అమ్మగారికి ఎలా ఉండడం ఏమిటి అని సీత బిత్తరపోయింది. సారథి సైగ చేశాడు. అతనేమంటున్నాడో సీతకు అర్థం కాలేదు. సారథి తెలివిగా, ఏయ్ సువర్చల, నిన్ను అకౌంటెంట్ పిలుస్తున్నాడు అన్నాడు. సువర్చల అటు వెళ్ళింది. మీ అమ్మగారికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే రాత్రికి రాత్రి అర్ధంతరంగా వాళ్ళ ఊరు వెళ్ళిందని అందరితో చెప్పాలే, నీవు అలాగే చెప్పు అన్నాడు. అతని వంక అదోలాగా చూచింది. అవును సీత, నిన్నెవరో రౌడీలు ఎత్తుకెళ్లారని వీళ్ళకి తెలిస్తే రకరకాల పుకార్లు లేవదీస్తారు. అందుకే ఆ సమయానికి నాకు తట్టిన స్టోరీ అల్లి చెప్పాను అన్నాడు. తన గురించి ఈయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనుకుంది మనస్సులో. పైకి నాకు అబద్ధాలు ఆడటం ఇష్టం ఉండదు పుల్ల విరిచినట్లు అంది. ఆమె మొగల్లోకి చూశాడు. సీరియస్గానే అంటున్నట్లుగా ఉన్నాయి ఆమె ముఖ కవళికలు. అతను చిన్నబుచ్చుకొని, అప్పుడు నాకు తోచింది చెప్పాను అన్నాడు. మీకు తోచింది మీరు చెప్తారు, మీ తప్పుడు కథలన్నీ నేను సమర్థించాలి కటువుగా కజ్జానికి దిగే ధోరణిలో అన్నది. సారథి మళ్ళీ చిన్నబుచ్చుకున్నాడు. ఆ ఒక్క సందర్భంలోనే కాదు, ఆ ఒక్కరోజే కాదు, ఆ తరువాత ప్రతిరోజు ప్రతిదానికి సీత అతనితో చాలా పెడసరంగా మాట్లాడుతూ ఉంది. ఈ మధ్య మాట్లాడితే కయ్యానికి కాల్దువుతోంది. అతడెంత సర్దుకుపోవాలని చూసినా మరీ పెచ్చురెగి పోతోంది. అతడెంతో శాంతం వహిస్తున్నాడు. ఆఫీస్ పనిలో కూడా అంతే, చాలా నిర్లక్ష్యంగా తప్పులు చేస్తూ ఉంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంతా తప్పుడు అంకెలు వేసి నానా కంపు చేసి పెట్టింది. ఇలా చేసేవేమిటి సీత అని అతను అంటే, నాకొచ్చింది చేశాను, మీకు నా వర్క్ నచ్చకపోతే సెక్షన్ మార్పించుకోండి అంది చాలా టెక్కుగా. ఒకప్పుడు నిన్ను నా సెక్షన్ నుంచి మార్పిస్తానంటేనే హడలిపోయి కన్నీళ్లు పెట్టుకున్న మనిషి ఇప్పుడు కావాలంటే సెక్షన్ మార్పించుకోండి అని పెంకెగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఉంది. సీత అకస్మాత్తుగా ఎందుకిలా మారిపోయిందో, కావాలని తనతో ఎందుకిలా ప్రవర్తిస్తోందో బుర్ర బ్రద్దలు కొట్టుకున్నా సారథికి అర్థం కావటం లేదు. పోనీ అందరితోనూ ఇలాగే ఉంటుందా అంటే అదీ కాదు. అందరితో కలివిడిగా స్నేహంగా మాట్లాడుతూ ఉంది. తనొక్కడితోనే ఇలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంది. ఆఫీస్ పని కూడా నిర్లక్ష్యం చేసి ఈ మధ్య శిశురక్షణ కేంద్రం అంటూ ఏర్పాటు చేయాలని ఆడవాళ్ళందరినీ కూడగట్టుకుని ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంది. చంటి పిల్లలున్న ఆడవాళ్ళు ఆఫీసులకు వస్తూ పిల్లలను కూడా తీసుకొచ్చి ఇందులో వదిలిపెడితే వాళ్ళ ఆలనా పాలనా చూచే విధంగా ఈ కేంద్రాన్ని రూపొందించడానికి కృషి చేస్తూ ఉంది. సారథి ఏదో సలహా ఇవ్వబోతే, ఇందులో ఒకరి సలహాలు సంప్రదింపులు అవసరం లేదు అని మొహాన కొట్టినట్లు అంది. చిట్టిబాబు, బామ్మగారికి నిక్కు ఎక్కువైంది గురువా అనేసరికి హోల్డ్ యువర్ టంగ్ అంటూ అతన్ని దులిపేసింది. రమ ఒకరోజు, సీతగారు మన ఇంటికి అసలు రావటం లేదే అన్నయ్య అని అడిగింది. ఇప్పుడు ఆమె పెద్దదైపోయింది, మన ఇంటికి ఎందుకు వస్తుంది అన్నాడు.
అతను కూడా నాటకాల హడావిడిలో పడిపోయాడు. పాలకొల్లు పరిషత్తుకు ఆఫీస్ తరఫు నుండి ఆదివిష్ణు రాసిన సిద్ధార్థ నాటకాన్ని తీసుకెళ్తున్నాడు. సారథి, ఒరే సారథి అంటూ రాజారావు లోపలికొచ్చాడు. మా అన్నయ్య ఊళ్ళో లేడు, పాలకొల్లు నాటకం వేయడానికి వెళ్ళాడు అంది రమ. నేనెప్పుడొచ్చినా మీ అన్నయ్య ఇంట్లో ఉండడే పాప అన్నాడు తన చూపులతోనే ఆమె ఒళ్ళంతా తడిమేస్తూ. ఇంట్లో లేకుండా చూసి మరీ వస్తుంటే ఎలా ఉంటాడు కొంటిగా అంది. ఇది మరీ అన్యాయం. ఏదో స్నేహితుడు చెల్లెలేవు కదా, మంచి చెడ్డ కనుక్కుందాం, పోన్లే పాపం అని వస్తుంటే. అన్నట్లు నీకొంట్లో ఎలా ఉంటుంది పాప మామూలు ధోరణిలోకి మారుతూ అన్నాడు. మళ్ళీ ఏదైనా రోగం వచ్చి మంచాన పడితే సేవలు చేద్దామనా? సేవలు చేసే వంకన ఎంచక్కా మంచం మీద కూర్చుని ఒళ్ళోకి తీసుకోవచ్చని. తీసుకుంటారు మన దగ్గర అలాంటి పిచ్చి వేషాలేం కుదరవు అంది మురిపెంగా. రేపు పెళ్లి చేసేసుకుని రాజాలాగా ఒళ్ళోకి తీసుకుంటాను, అప్పుడేం చేస్తావు? చేసుకుంటారు మన దగ్గర అలాంటి పిచ్చి వేషాలేం అని అనబోయి నాలిక ఖర్చుకుంది. ఇద్దరూ పక్కపక్క నవ్వేశారు. రమ అలా నవ్వుతుంటే చిక్కు తీసుకోవటానికి విరబోసుకున్న తలంటుకున్న సందెడు జుట్టు ముందుకు పడింది. నాకు జడవేయటం నేర్పవా అంటూ ఆ జుట్టు పట్టుకున్నాడు. సీత చర్లపల్లి రాజాగారి బంగ్లా దగ్గరలో ఒక మేడ అద్దెకు తీసుకుని శిశురక్షణ కేంద్రాన్ని, చైల్డ్ కేర్ సెంటర్ని ప్రారంభించింది. స్థానిక ఆఫీసుల్లో ఉన్న వర్కింగ్ మదర్స్ చాలామంది అందులో సభ్యులుగా చేరి ఆఫీస్ సమయాల్లో వాళ్ళ పిల్ల పాపల్ని అందులో ఉంచడానికి అంగీకరించారు. ఈ కేంద్రాన్ని తమ చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా గాయత్రీదేవి గారిని కోరుతూ హైదరాబాదుకు ఉత్తరం రాసింది. ఆమె వెంటనే అంగీకరించారు. ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తూ గాయత్రీదేవి గారు సీత కృషిని శ్లాఘించింది. ఒకప్పుడు బామ్మగారుగా, సీతమ్మగారుగా అందరి చేత అవహేళనలు పొందిన వ్యక్తి మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని అలంకరించుకొని తనదైన ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకుని నడుం కట్టి ముందుకొచ్చి ఇలాంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర వహించడం తనకెంతో ఆనందదాయకంగా ఉందని చెప్తూ ఆనాడు ఆమెను లేడీ అటెండర్గా తనకు పరిచయం చేయబడిన సంఘటన గురించి ముచ్చటించింది. ఈ కాలపు ఆడపిల్లలందరూ ఈ సీతను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె ప్రసంగించింది. సీతను అందరూ అభినందించారు. పాలకొల్లు నాటక పరిషత్తులో సారథికి ఉత్తమ నటుడిగా ప్రథమ బహుమతి వచ్చింది. సీత, సారథి ఎడమొగం పెడమొగంగానే ఉంటున్నారు. సీతలో ఎలాంటి మార్పు లేదు. అతని పట్ల రోజురోజుకు శత్రుత్వ భావాన్ని పెంచుకుంటూ ఉంది. సువర్చల, ఉషాదేవి వాళ్ళు ఎందువల్ల నువ్వు సారథ్తో ఇలా ఉంటున్నావు అని ఆమెను అడిగారు. ఆయన నటుడు, మహానటుడు, గొప్పగా నటిస్తాడు, ఎందుకైనా తగ్గిపోతాడు. నన్నేదో తను ఉద్ధరించాననుకుని నా మీద పెత్తనం చెలాయిస్తే నేను ఊరుకునేది లేదు అన్నది కోపంగా. ఈ మాటల్ని చిలవలు పలవలతో అతనికి చేరేశారు. అతను నవ్వుతూ సువర్చల వాళ్ళతో నేను మహానటుణ్ణి అన్నామంటగా అన్నాడు. ఆమె వెంటనే ఏం కాదా అంది చురుగ్గా. ఇంకేదో అందామనుకున్నాడు కానీ మళ్ళీ ఆమె మొగం చూచి, సీత మొగం చూసి సారథి మాట్లాడడం మానేశాడు. సీత ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ వరండాలో కూర్చున్న వ్యక్తిని చూచి ఆశ్చర్యపోయింది. గుబురుగా పెరిగిన గడ్డంతో అతను బూచోళ్లాగా ఉన్నాడు. అతని కుడికాలు మోకాల వరకే ఉంది. మోపులేసుకొని నడవటానికి చేతికర్రలున్నాయి. శూన్యంలోకి చూచే చూపులు, మాసిపోయిన బట్టలు. అతడొక పిచ్చివాడై ఉండాలి, లేకపోతే జీవితం మీద విరక్తి పెంచుకున్నవాడయ్యన్నా ఉండాలి. అతను నన్ను గుర్తుపట్టలేదా సీత? నేను చలపతిని. ఆశ్చర్యంలోంచి తేరుకున్న ఆమె వదనం ఉత్తర క్షణంలోనే వివరణమైపోయింది. మళ్ళీ ఇంకేం చేద్దామని వచ్చారు? తీవ్రస్వరంతో అడిగింది. నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానికే వచ్చాను. ఈసడింపుగా అతని వంక చూచింది. నా మాటల్ని నమ్మటం లేదా సీత? నేను మారిపోయాను. మీరు
ఈ జన్మకే కాదు, వచ్చే 10 జన్మలకైనా మారరు. మీలాంటి నీచులు. తన అసహ్యాన్ని తెలపడానికి మాటలు దొరక్క ఛీ అని ఉమిసింది. నీవు ఎన్ని మాటలన్నా పర్వాలేదు సీత, కానీ నేను మాత్రం మారిపోయాను. ఆ సారథి గారు నిజంగా ఆయనకు 2 చేతులెత్తి మ్రొక్కొచ్చు. ఆయన నన్ను మార్చేశాడు. నీ భర్తనై ఉండి నేను నిన్ను ఆ దుర్మార్గుల ఉచ్చుల్లోకి తోస్తే ఆయన నీకు ఏమీ కానివాడు నిన్ను రక్షించడానికి ఎంత తాపత్రయపడ్డాడు. ఆ రోజు నీకోసం ఆయన పడ్డ ఆందోళనను, ఆవేదనను కళ్ళారా చూశాక ఛీ వెధో బ్రతుకు అనిపించింది. నా మీద నాకు రోత వేసింది. ఆ క్షణం నుంచే మారిపోయాను. నిన్ను వెతకడానికి బొంబాయి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. ఆ సత్తారుగాడి కోసం సిటీ అంతా గాలించాను. వాడు దొరకలేదు. ఆఖరికి ఒక రోజున యాబిడ్స్లో కనిపించాడు. నన్ను చూచి పారిపోయాడు. వాణ్ణి ఎలాగైనా పట్టుకొని నిన్ను రక్షించుకోవాలని వాడి వెంట పడ్డాను. పరిగెత్తాను. ఆ కంగారులో సిటీ బస్సు క్రింద పడ్డాను. ఫలితంగా ఇదిగో ఈ కాలు. కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ ఇలా అన్నాడు. నీవు సురక్షితంగా ఇక్కడికి చేరుకున్నావని తెలిసింది. అందుకే వచ్చాను, నా పాపాలకు నిష్కృతి చేసుకుంటానికి. నీవు మళ్ళీ పెళ్లి చేసుకో, పిల్లా పాపలతో సుఖంగా బ్రతుకు. నాకు మళ్ళీ పెళ్ళా? ఆశ్చర్యంగా అంది. అవును, ఆ సారథి గారిని పెళ్ళాడు. కలకాలం సుఖంగా వర్ధిల్లు. నా చేతుల మీదుగా మీ ఇద్దరికీ పెళ్లి జరిపిద్దామని వచ్చాను. నాకు సారథి గారితో పెళ్ళా? వద్దు వద్దు అంటూ లోపలికి పరుగెత్తి మంచం మీద వాలిపోయింది. ఇవి మీ చేతులు కావు, కాళ్ళు. మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. మా సీతను పెళ్లి చేసుకోండి సార్. సీత మీకు అన్ని విధాలా తగింది. మీరంటే సీతకి ఎంత అభిమానమో ప్రేమో మీకు తెలియదు. నా మాట వినండి సారథి గారు అంటూ చలపతి సారథిని బ్రతిమాలాడు. సారథి గంభీరంగా ఉండిపోయాడు. మీరెందుకు సందేహిస్తున్నారో నాకు తెలుసు. సీత నాతో కాపురం చేసిందనుకుంటున్నారు కదూ. ఆ రోజున పందిట్లో నలుగురి సమక్షంలో తాళి కట్టి తలంబ్రాలు పోసినంతవరకే. ఆ తరువాత ఆమె ఒంటి మీద చెయ్యి కూడా వేసి ఎరగను. నేనెందుకు పనికిరాని వాణ్ణని మీకు తెలుసు సిగ్గుపడుతూ అన్నాడు. నేనెందుకు సందేహించడం లేదు చలపతి. నీవు మళ్ళీ ఏదైనా కొత్త ఎత్తుతున్నావా అని ఆలోచిస్తున్నా. అయ్యో, నేను మారిపోయానంటే ఎవ్వరూ నమ్మరే. ఆ సీత అంతే. ఓరి భగవంతుడా, వీళ్లను ఎలా నమ్మించాలి? నిజం సార్, నేను మారిపోయాను అంటూ సారథి కాళ్ల మీద పడ్డాడు. సారథి కాళ్ళు వెనక్కి తీసుకుని సరే 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 లేలే, నేను ఆమెతో ఒక్కసారి మాట్లాడాలి అన్నాడు. మాట్లాడండి సార్, ఎలాగైనా ఆమెను ఒప్పించండి. నా చేతుల్లో సీత జీవితం నాశనమైంది. మళ్ళీ నా చేతులతోనే ఆమె బ్రతుకు సరిదిద్దాలి. అప్పుడే నా పాపాలకు నిష్కృతి. అప్పుడు నిశ్చింతగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటూ ప్రాధేయపడ్డాడు. చంద్రుడు నీలిమేఘాల నింగిలో పూల నావలాగా మందగమనంతో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆంజనేయస్వామి గుడిలో రావి చెట్టు కొమ్మల నీడల పందిరి క్రింద సీతా సారథి కూర్చున్నారు. మీరెన్ని చెప్పినా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను. ఈ పెళ్ళి జరగదు. వద్దు వద్దు అంటూ పెనుగాలికి ఊగిపోయి ఆకు రెమ్మలాగా వణికిపోతూ ఉంది. అంటే నేను నీకు తగనా? నిష్ఠూరంగా అన్నాడు. నేనే మీకు తగను అంటూ అతని కాళ్ల మీద తన తల వేసి కొట్టుకుంటూ ఏడవసాగింది. సారథి ఆమెను భుజాలు పట్టుకొని లేవనెత్తాడు. అతని గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. మీకు నేనే విధంగానూ తగను. నా కోసం మీ నిండు జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నా జీవితం ఎలాగూ పాడైపోయింది. నేను ఏ శీలాన్ని రక్షించుకోవడానికి ఇన్నాళ్లుగా ఎన్ని రకాలుగా పాట్లు పడ్డానో ఆ శీలాన్ని ఆ రోజున ఆ ముసలి నక్క, ఆ తుచ్చుడు, ఆ నీచుడు, ఆ కృష్ణారావు దోచుకున్నాడు. పవిత్రతను దహించి వేశాడు. నా బ్రతుకులో విషం చిలికాడు. సారథి ఓదారుస్తూ, ఏ కృష్ణారావు సీత?
ఆ రోజు నిన్ను రక్షించిన కృష్ణారావా అన్నాడు ఆర్చుకుపోతున్న గొంతుకతో. వాడే, ఆ దుర్మార్గుడే, రక్షించిన వాడే భక్షించాడు. ఆ రోజు సాయంత్రం హైదరాబాదులో ఆ దంపతులకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నేను ఒంటరిగా వెళ్ళాను చూడండి. అప్పుడు ఆ మహా ఇల్లాలు గుడికెళ్ళింది. వీడొక్కడే ఉన్నాడు. తీయగా మాట్లాడుతూ కాటేశాడు. కాచుకోలేకపోయాను. వాడి పశుబలానికి బలైపోయాను అంటూ ఏడవసాగింది. సారథి ఓదార్పు వచనాలకు ఎంతసేపటికో ఊరడిల్లింది. వెక్కుతూ మెల్లగా అంది, మీకు నేను తగనని, మీకు దూరం కావాలని, మీతో కావాలని రోజూ తగాదా పడ్డాను. మిమ్మల్ని ఎదిరించాను. మీ గుండెల్లో కోత పెట్టాను. అందుకే కొన్ని క్షణాలు బరువుగా గడిచాయి. సారథి దీర్ఘంగా ఆలోచించి ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చినట్టు, ఆల్రైట్ సీత, జరిగిన దాన్ని ఒక పీడకలగా మర్చిపో. నిన్ను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వద్దు, మీకు నేను తగను ఆవేశంగా అంది మళ్ళీ. ఆ మాటకొస్తే నేను నీకు తగను. నువ్వు ఒక నరరూప రాక్షసుడి పశుబలానికి అశక్తురాలివై నీ శీలాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు ఊళ్ళో లేనప్పుడు నేను శీలాన్ని పోగొట్టుకున్నాను. నేను నిర్భీతితో రొమ్ములు విడుచుకుని ఆ రజనితో ఒక రాత్రి గడిపాను. మరి దీన్నేమంటావు? శీలం అనేది ఆడదానికైనా మగవాడికైనా ఒక్కటే. శీలం ఒక ఆడదానికైనా మగవాడికి అక్కర్లేదా? సీత మాట్లాడలేదు. అందుకని మనం నిండు మనస్సుతో పెళ్లి చేసుకుందాం, ఈ జీవితాన్ని పంచుకుందాం అన్నాడు. స్వామికి ఆరాధన జరుగుతున్న సూచనగా గుడిలో గంటలు అవిరామంగా వినిపిస్తున్నాయి. కనకదుర్గ గుడిలో సీతకు సారథికి పెళ్లి జరుగుతూ ఉంది. ఆఫీస్ స్టాఫ్ అంతా వచ్చారు. మంగళసూత్రధారణ కూడా జరిగింది. ఇంతలో, నువ్వు ఒక్కడివి పెళ్లి చేసుకోవటం ఏమీ బాగాలేదురా బ్రదర్ అంటూ రాజా హడావిడిగా వచ్చాడు. రాజా అప్పుడే ఊరి నుంచి వచ్చాడు. సారథి పెళ్ళని ఎవరో చెప్పారు. ఆ ఆటోని ఇటు మళ్లించుకొని వచ్చాడు. చిట్టిబాబు, పోనీ మీరు పెళ్ళాడేసేయండి అని కిస్కిస్సా నవ్వాడు. చిట్టిబాబు, పోనీ మీరు పెళ్ళాడేసేయండి అని కిసకిసా నవ్వాడు. గుడ్, మంచి సలహా ఇచ్చావు బ్రదర్ అన్నాడు. ఇంతలో ఎవరో సారథికి సీతకు వేయటానికి దండలు తెచ్చారు. వాళ్ల చేతిలో దండలు రాజా తీసుకున్నాడు. ఎవరి కోసమో అతని కళ్ళు వెతుకుతూ ఉన్నాయి. పెళ్లి మండపం స్తంభానికి ఆనుకొని నిలబడ్డ రమ అతని వైపు పులికి చూస్తూ ఉంది. చివాల్న ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు లాక్కొచ్చి చటుక్కున మెళ్ళో దండ వేసి మరో దండ ఆమెకిచ్చాడు. సిగ్గుల పెళ్లి కూతురై ఆమె కూడా ఆ దండను అతని మెళ్ళో అలంకరించింది. అందరూ చప్పట్లు కొట్టారు, అక్షింతలు చల్లారు. సారథి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఉక్కిరి బిక్కిరైపోయాడు. విజయవాడలో రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫారం మీద నిలిచిన రైలు కూతపెట్టింది. ప్లాట్ఫారం మీద అటూ ఇటూ హడావిడిగా పోతున్న జనం ఒక్క క్షణం ఆగి, అపరంజి బొమ్మలాంటి ఒక అందాల పెళ్లికూతురు క్రిందకు వంగి ఒక కుంటివాడికి నమస్కరిస్తుందేమిటా అని చోద్యంగా చూచి ముందుకు సాగిపోతున్నారు. చలపతి కర్రలు పోటేసుకుంటూ రైలు పెట్టెకేసి నడిచాడు. సీత కళ్ళు తుడుచుకుంది. చీ కొట్టినవాడికే సారథి మనస్సులో జై కొట్టాడు. సమాప్తం. ఇక్కడితో అరిగై రామారావు గారి నిన్ను నీవు దిద్దుకో సమాప్తమైంది. ఆలకించినందుకు ధన్యవాదాలు. మరో మంచి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.